ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మరి సాయంకాల వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు నేను గమనించలేదు కానీ మన ఇద్దరయ్య గారు చెప్పారు దిస్ ద 40th డే అని. నేనంటే ఇంకా 37-38 డేస్ అనుకున్నాను, కానీ వాళ్ళు క్యాల్కులేషన్ చేసినట్టున్నారు. అయ్యగారు ఈ రోజు 40 రోజు అన్నారు కనుక మనం మొదలు పెట్టుకొని నేటికి 40 రోజులైంది. దేవుని దయ వల్ల వితౌట్ ఎనీ బ్రేక్ మరో 40 రోజులు కంటిన్యూ చేసుకుంటానికి దేవుడు సమయం ఇచ్చినందుకు ముందుగా దేవాదేవునికి వందనాలు. మరి కొద్ది దినాలు ఈ యొక్క ప్రకటన గ్రంథం మీద మనం ధ్యానం చేసుకుందాం. 40 రోజులు నడిపించిన దేవునికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాను. మరి ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ కిషోర్ గారు ప్రార్థన చేయాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానించుతున్నాం. ప్రైజ్ లాడయ్యారండి. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా ప్రభా, నీ స్తోత్రం వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన గొప్ప దేవుడా ప్రభా, మమ్మలను ప్రభా ఈ రీతిగా తండ్రి మరొక రోజు ప్రభా మాకు మా జీవితాల్లో ప్రసాదించినందుకు నీకు స్తుతులు లెక్కలేని స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి అనేకులకు ప్రభా మరి తండ్రి మా ద్వారా తండ్రి మరి మా సంఘము ద్వారా ప్రభా జరుగుతున్నటువంటి మేలుల కొరకు నీకు స్తుతులు తెలియజేస్తున్నాం. నాయన ప్రభా మా మట్టుకు మేము కాదు కానీ నాయన మాలో ప్రభా మీరుండి నాయన నడిపిస్తున్న విధం కొరకు వందనా ప్రభా. దైవజనుల చేత నాయన ప్రభా 40వ రోజులోకి ప్రవేశింప చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనా ప్రభా. మేము తండ్రి మొదలుపెట్టి రోజు నాయన ప్రభా ఎంతో భారముతో భయముతోనూ ప్రభా ఉన్నటువంటి పరిస్థితిని ఎపిడమిక్ ని ప్రభా తట్టుకోవటానికి ప్రభా ఎటువంటి మరి ప్రార్థనలు మరి ఎటువంటి క్రియల వల్ల మరి ఇది మరి తొలగిపోతుంది అనే భయముతో ప్రభా గారు తండ్రి ఎంతో ప్రభా మరి జ్ఞానంతో ఆలోచించిన ఆయన మీ జ్ఞానాన్ని పొందుకుని నాయన వారు ఈ కార్యాన్ని ప్రభా తలపెట్టినందుకు ప్రభా నీకు స్తుతులు తెలియజేస్తున్నాం. వారిలో మీ ఆత్మను ఉంచినందుకు నీకు స్తోత్రం నాయన ప్రభా. ఇప్పటి వరకు నాయన ఏ ఆటంకం లేకుండా నాయన మీరు తండ్రి దిగ్విజయంగా తండ్రి మమ్మలను ముందుకు నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు నాయన. మీ ప్రేమలో మమ్మలను ప్రభా కాచి కాపాడుతూ నాయన అనేక కుటుంబాలు ప్రభా దీనిలో తండ్రి ప్రారంభించిన నాటి నుండి ప్రభా మరి పాల్గొంటూ నాయన ఎప్పుడా అని 6 గంటల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం నీకు స్తుతులు తెలియజేస్తున్నాం. గొప్ప దేవుడా ఇప్పటి వరకు నాయన 7 సంఘాల గురించి నాయన ప్రకటన గ్రంథంలో తండ్రి వారు ప్రభా ఎంతో క్షుణ్ణంగా ప్రభా మరి తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభా వారు మాకు తెలియజేసి ఉన్నారు ప్రభా. ఈ రోజు నాయన వారు తెలియజేసినటువంటి ప్రభా వాక్య పట్టణంలో నుండి నాయన ఎన్నో ప్రభా మరి మర్మాలను మాకు తెలియచేయండి ఆయన. దేవుని చేతిలో ఉన్న గ్రంథం గురించి నాయన యేసయ్యా ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు ఎవరు మరి అటువంటి విషయాలు ప్రభా ఎంతో ప్రభా గొప్ప కార్యాలను ప్రభా మరి తండ్రి మీరు ప్రభా యోహాను ద్వారా ప్రత్యక్షపరిచినటువంటి ప్రతి వాక్యాన్ని ప్రతి భాగాన్ని ప్రతి ఒక్క ఆ సారాంశాన్ని ప్రభా మరి దైవజనుల చేత మేము నేర్చుకుని నాయన ప్రభా మేముగా తండ్రి నీకు దగ్గరగా అవటానికి నాయన మా ఆత్మను నీ దగ్గరగా ప్రభా మేము తండ్రి మరి ఉంచుకొని ప్రభా మేము తండ్రి మేము నడిచే కృపను దయచేయగలని ప్రభా ఈ మీటింగ్ లో తండ్రి ప్రభా ఎవరైతే ప్రభా పాల్గొంటున్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు తండ్రి పాటలలోను వాక్య పట్టణంలోను అలాగే నాయన ప్రభా మరి తండ్రి వాక్యము వివరించట్లోను ప్రభా వాక్యము చెప్పే మరి ప్రభా మీ దైవజనులకు మీరు ప్రభా వారికి నోటికి బోరగా ఉండినాయన మీరే ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోగలరని మాకు దీవెనకరముగా ఉంచులాగన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దీవెనామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈరోజు చింతలపూడి నుంచి భాస్కరరావు గారు వారి కుటుంబం ఒక కీర్తన పాడతానని అడిగారు. వారు ఇప్పుడు ఆ కీర్తన పాడాలని కోరుతున్నాం. భాస్కరరావు గారి కుటుంబం. హలో ఉన్నారండి? అన్మ్యూట్ చేశారా? అన్మ్యూట్ చేయండి. స్టార్ట్ చేయండి, పాడండి. ఏ పాట పాడుతున్నారు? నంబర్ చెప్పండి సార్. 647. ఓకే ఓకే ఓకే. కృపామయుడా కృపామయుడా నీలో నివసింపచేసి నందునా ఇదిగో
నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. కాయమున గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా. నీలోన నివసింపచేసినందున ఇదిగో స్తుతుల సింహాసనం. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా. నివసింపచేసినందునా దిగో నా స్తుతుల సింహాసనం కృపలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా. కృపామయుడా నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మార్చెను. నీ కృప నన్ను వీడక కృపగా మార్చెను. నీలో నా కృపామయుడా, నీలో నా నీలో నివసింపచేసినందున కృపామయుడా. దేవుని వాక్యం చదువుకుందాం. మేరీ మెట్టల్డ్ గారు దేవుని వాక్యం చదువుతారు. ప్రకటన 5వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరి వరకు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేస్తున్న ఒక గ్రంథము సింహాసనం మందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని, మరియు వాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు కాని భూమి మీద కాని భూమి క్రింద కాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడువకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయమొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచినుంట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు.
ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుకుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇంతటితో పాఠం. థ్యాంక్ యూ అండి. 12 దినాల క్విజ్ పెట్టినప్పుడు మీరు అందరూ కూడా స్పందించారు. అందరి బట్టి అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నారు. అంటే ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ లాంటిది అంతే. వాళ్ళు వీళ్ళు ఎవరో గెలిచారు, లేకపోతే మేము నిగనం లేకపోయాం, లేకపోతే మాకు మార్కులు రాలేదు అనేది కాదు. కానీ ఊరికి ఒక చిన్న పరీక్ష లాంటిది. దానిని చాలా ఈజీగా తీసుకోండి. దాన్ని బట్టి మనం సంతోషించడానికే తప్ప మేము రాయలేకపోయాం అనేటువంటి బాధపడితే మళ్ళీ నేను బాధపడాలి. అనవసరంగా క్విజ్ పెట్టి బాధ పెట్టానేమో నేను బాధపడాలి. కనుక టేక్ ఇట్ ఈజీ, చాలా తేలిగ్గా తీసుకోండి. ఈ 20 అధ్యాయాలు అయ్యేటప్పటికి ఇంకొక 3 సార్లు మనం పెట్టుకుందాం. ఆఫ్టర్ ఎవ్రీ 5 చాప్టర్స్ ఒక్కసారి మనం పెట్టుకుంటే 4 సార్లు ఉంటాయి కదా. ఈ 4 సార్లు రాదురు. కానీ అంటే బైబిల్లో అయితే మీరు ఎక్కువ రాస్తారు, నాకు తెలుసు ఆ సంగతి. కొంచెం నేను చెప్పినటువంటి వాక్యంలోంచి కాబట్టి కొంతమంది గుర్తుపెట్టుకొని కొంతమంది నోట్స్ రాసుకుని ఎట్లనో కొంతమంది ఫాలో అవుతున్నారు. కనుక అది దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటాను. నిన్న అది పెట్టేస్తాను కదా, పార్టిసిపెంట్స్ చక్కగా ఈశ్వర గారు ఫస్ట్ ఆన్సర్స్ పంపించారు. తర్వాత హేమలత గారు, మేరీరత్న గారు, అనురాధ గారు, జాన్సన్ రాణి గారు, శ్రీమతి విజయ్ కుమారి గారు, పుష్పరాజ్ గారు, ఎల్ఎం సుధీర్ బాబు గారు, జి అమృత గారు, కవిత గారు పంపించారు. అందరూ కూడా చక్కగా రాశారు. వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్. మన కవిత గారు రాశారు వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్. అంటే పోలికార్ప్ దగ్గర కొంచెం స్పెల్ మిస్టేక్ వచ్చింది. అది పక్కన పెడితే ఆ మిస్టేక్ కూడా లేకుండా రాసిన వారు కవిత గారు. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ రాశారు కనుక వారికి కూడా మనందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా మీకు పెట్టాను కనుక మళ్ళీ ఇప్పుడు చెప్పినా బాగోదు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. ఇంకా 3 సార్లు పెట్టడానికి ఇష్టపడుతున్నా ఈ ప్రసంగాల మీద నుంచి. కనుక రాయండి, అది పెద్ద ఇదేం కాదు. వచ్చినా ఏం కాదు, రాకపోయినా ఏం కాదు. కనుక రాయటానికి ప్రయత్నం చేయండి. ఇట్ ఇస్ జస్ట్ అన్ ఎంకరేజ్మెంట్. కనుక దయచేసి ఫాలో అవ్వండి. మరి నిన్నటి దినాన ప్రభు యొక్క సింహాసనమందు ఆసీనుడైనటువంటి తండ్రి, ఆయనను ఆవరించినటువంటి కుమారుడు, వారి ముందుగా సింహాసనం ముందుగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురిని కూడా మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో చూస్తాం, తర్వాత 5వ అధ్యాయంలో కూడా చూస్తాం. కనుక త్రిత్వమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు సింహాసనం అందున్నటువంటి తండ్రి, ఆ సింహాసనం ఆవరించిన కుమారుడు, సింహాసనంకి ఎదురుగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, ఇలా ముగ్గురిని ఆవరించి ఉండేటువంటి వారే 4 జీవులు, 4 క్రీచర్స్. 4 జంతువులతోటి, 3 జంతువులు, ఒక మానవ స్వరూపంతో మనం చూసాం. కనుక ఇవి సువార్తలకు కూడా సంబంధించినవని, ఆ సువార్తలు ఎవరు రాశారు, ఎవరికి సంబంధించిన సువార్తలు అనేది కూడా మనం చూసాం. కనుక ఏది దేనికి అనేది నేను చెప్పాను.
అగస్టిన్, వన్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ ఫాదర్స్, అగస్టిన్ దీనిని కరెక్ట్ గా రాశాడు. కనుక దాని కొరకు మనం ఆలోచన చేసాం. ఈ యొక్క మత్తయి సువార్తకు సంబంధించినది సింహపు గుర్తు, లూకా సువార్తకు సంబంధించినది ఎద్దు గుర్తు లేదా దొడ గుర్తు, యోహానుకు సంబంధించింది ఈగిల్ పక్షిరాజు గుర్తు, మార్కుకు సంబంధించింది మనిషి కుమారుని గుర్తు. కనుక ప్రకృతి మనుష్యుడు కలిసి దేవుని స్తుతించేటువంటి విధానాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ, అదే సింహాసనం మీద ఆసీనుడైనటువంటి తండ్రి చేతిలో ఒక పుస్తకం ఉన్నది లేదా ఒక గ్రంథం ఉన్నది. ఎప్పుడు మనం దాని పుస్తకం గ్రంథం అంటాం, కానీ ప్రీవియస్ గా మనం చూస్తే ఇట్ ఈస్ ఎ స్క్రోల్, చుట్ట, గ్రంథపు చుట్ట. పాత నిబంధన కాలం అంతా కూడా అవి పెపరస్ తోటి తయారు చేసే విధానం మరి చరిత్రలో మనం చూస్తుంటాం. ఈవెన్ ఇన్ ద థియోలాజికల్ కాలేజ్ దే టీచ్ వాట్ ఈస్ ద పెపరస్. ఎందుకంటే ఎప్పుడు ప్రారంభమైంది ఆ యొక్క లిపి రాయటం అనేది, ఎప్పుడు ఎలా రాశారు, మోస్ట్ ఆఫ్ ద బైబిల్ దేని మీద రాయబడి ఉంది అంటే ఐదర్ పపరస్ ఆర్ చర్మపు చుట్టలు. కనుక వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పెపరస్ దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దానిని మనం చూస్తాం. అనేక గ్రంథాలు ఈ పపరస్ మీద రాయబడినటువంటి స్థితిని మనం చూస్తాం. కనుక ఇవన్నీ కూడా రోల్, ఒక స్క్రోల్ లాంటిది అనమాట, చుట్టబడినటువంటి గ్రంథం. అందుకని వాళ్ళు ఇలా ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఇలా స్క్రోల్ చేసుకొని క్లోజ్ చేస్తారు అనమాట. సో స్క్రోల్ చేసే విధానం, ఇక ఓపెన్ చేసే విధానం, క్లోజ్ చేసే విధానం కూడా మనం చూడవచ్చు. ఈ యొక్క స్క్రోల్ ని మనం చూస్తే అది ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేస్తారనమాట. కనుక ఎక్కడ ఏ పార్ట్ అనేది అక్కడ దాకా ఓపెన్ చేసి ఆ పార్ట్ చదివి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెడతారు. సినగోగ్స్ లో 5 గ్రంథాలు ఉంటాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి మొదటి 5 గ్రంథాలు, దానిని పంచగ్రంథాలు అంటారు బైబిల్లో. ఈ పంచగ్రంథాలు రాయబడినటువంటి లేఖలు, ఆ యొక్క స్క్రోల్స్ అక్కడ. అమ్మా మ్యూట్ చేసుకోండి. అదే ఆ స్క్రోల్స్ అక్కడ పెడతారు. ఇదంతా కూడా బైబిల్ గురించి మనం చూస్తాం. అయితే ప్రభువారి చేతిలో ఉన్నది గ్రంథము అని అంటాడు కదా. ఏమని అన్నాడు? సింహాసనాసీనుడై ఉన్న వాని కుడి చేత ఒక గ్రంథము సూచితిని అంటాడు. ఇట్ ఇస్ ఎ బుక్ అని అంటాడు. మేబీ బుక్ ఆర్ ద స్క్రోల్. కనుక పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన కాలానికి వచ్చినప్పుడు కూడా ఈ స్క్రోల్స్ అనేవి ఉన్నాయి. కనుక ఇట్ మేబీ స్క్రోల్, కానీ మనందరికీ తెలిసే విధానంలో ఒక గ్రంథము అనేటువంటి ఆలోచన కూడా అక్కడ మనం చూస్తున్నాం. లేదంటే ఇప్పుడు కాలానికి సంబంధించింది కనుక మేబీ ఇన్ హిస్ హ్యాండ్స్ దెర్ ఇస్ ఎ బుక్. జీవ గ్రంథము, వేరొక గ్రంథం. అక్కడ కూడా గ్రంథాలు అనే మాట మనం చూస్తాం. కనుక ఒక గ్రంథం ఆయన చేతిలో ఉంది. ఆ గ్రంథములో ఏముంది అని అంటే లోపల వెలుపట రాయబడినటువంటి రాత కలిగినటువంటి గ్రంథం అది. సో బోత్ సైడ్స్ రాయబడినటువంటి గ్రంథం అది. ఒకే వైపు రాయకుండా రెండు వైపులా, పేపర్కి రెండు వైపులో రాయబడినటువంటి గ్రంథం అది. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి గ్రంథము. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి గ్రంథం. కనుక ఈ 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనిని విప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఇదే దర్శనం ఈ యొక్క యెహెజ్కేలు భక్తుడు కూడా చూస్తాడు. 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను చూచుచుండగా గ్రంథము పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడిను. ఇక దానిలో ఏముంది అనేది ఆయనకు కనపరిచాడు అనమాట. ఏముంది దానిలో అంటే మహావిలాపము, మహారోదనము, మనోదుఖము అందులో వ్రాయబడి ఉన్నది అంటాడు. మహావిలాపము, మహారోదనము, మనోదుఖము అందులో వ్రాయబడి ఉన్నవి. ఇది కూడా జరగబోయేటువంటి శ్రమల కాలపు సంగతులే అని దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథము వేయబడినటువంటి 7 ముద్రలు. ఏముంది దీనిలో అనంటే ఇది శ్రమల కాల గ్రంథము. సో ఈ శ్రమల కాలంలో ఈ గ్రంథంలో ప్రపంచం మీదకి రాబోతున్నటువంటి ఏమేమి విపత్తులు ఉన్నావో అవన్నీ కూడా దానిలో ఉన్నవి. అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఆల్ ద డిజాస్టర్స్ అన్ని దానిలో రాయబడి ఉన్నాయి. కనుక అవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉంటాయి. సో ఈ గ్రంథాన్ని విప్పుతూ ఉన్నప్పుడు పేజ్ బై పేజ్ చదువుతూ ఉంటే వాటి యొక్క నెరవేర్పు కనబడతా ఉంటుంది అనమాట. కనుక ఎప్పటి వరకు ఓపెన్ చేస్తావు అని అంటే 1 ఫర్ ఆల్ ఓపెన్ చేయొచ్చు, లేదంటే
దిస్ ఇస్ ద టైం ఫర్ ద ఫస్ట్ ఏమన్నా శ్రమ కోసం, రెండవ శ్రమ కాలం ఇది, మూడవ శ్రమ కాలం ఇది అని ఆ 7 శ్రమలు, 7 బోరలు, 7 దూతలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్కసారి చదివినప్పుడు అవి జరుగుతూ ఉండాలి. ఎట్లానే కానివ్వండి, గ్రంథంలో రాయబడినటువంటివి నెరవేర్చబడేటువంటి కాలము, దానిని మనము చివరి కాలము, కడవరి కాలము అంటున్నాం. ఆ చివరి కాలం, కడవరి కాలంలో ఇవన్నీ కూడా, ఈ శ్రమలన్నీ కూడా నెరవేర్చబడతాయి. కాబట్టి ఈ సింహాసనాన్ని భక్తుడు అంటాడు శ్రమల కాల సింహాసనం. ఏ సింహాసనం మీద కూర్చున్నారు ప్రభువారు అంటే, లోకం మీదకు శ్రమను పంపబోయేటువంటి సింహాసనం. అంటే అన్ని సింహాసనాలు ఉన్నాయా పరలోకంలో అంటే, ఏ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ సింహాసనాన్ని అలా పోల్చుకోవచ్చు. లేదంటే రకరకాలైనటువంటి స్థలాలలో ఆ యొక్క సింహాసనాల మీద ప్రభువారు ఆసీనుడై ఉండవచ్చు పరలోక రాజ్యాలు. కనుక దీనిని ఏమంటారంటే శ్రమల కాల సింహాసనం. కానీ ఎందుకంటే అక్కడ నుంచి ఇవ్వబడినటువంటి శ్రమలు గనక శ్రమల కాల సింహాసనం. తర్వాత 1000 years తర్వాత మనం చూస్తాం తీర్పు సింహాసనం. 21వ అధ్యాయంలో మనం చూస్తాం ధవలమైన 20వ అధ్యాయం, ధవల సింహాసనం మీద ఆసీనుడైన ఒకరిని నేను చూచి తిని, ఆయన ఎదుట గ్రంథములు విప్పబడెను, భూమి సముద్రము దానిలో ఉన్న మృతులను తీసుకొచ్చి ఆయన వద్ద నిలబెట్టినంటాడు. కనుక దానిని భక్తుడు ఏమంటాడంటే తీర్పు సింహాసనం అంటాడు. దానిని ఏమంటాడు? తీర్పు సింహాసనం. సో ఇంకో సింహాసనం గురించి చెప్తాడు. ఏం సింహాసనం అది? 1000 ఏండ్ల పరిపాలన కాలం. యెరూషలేమును కేంద్రంగా చేసుకుని యెరూషలేములో ఆయన పరిపాలన చేయబోతున్నారు. ఎన్ని సంవత్సరాలు? చాలా సార్లు నాకు ఇష్టమైనటువంటి మాట ఈ మాట చెప్పడం. 1000 ఏండ్లు ప్రభువారు పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే అండి ఈ లోకంలో ఒక 70 years, ఒక 8 years బ్రతకడానికి మనం చాలా ప్రయాసపడుతున్నాం. ఒక 70 years, ఒక 8 years బ్రతకడానికి మనం చాలా శ్రమ పడుతున్నాం. ఆఫ్టర్ 60, ఆఫ్టర్ 50, కొన్నిసార్లు కొంచెం ఎర్లీగా, ఇప్పుడు పాండమిక్ కాలంలో వయసుతో సంబంధం లేకుండా పాపం ఎంతో మంది చనిపోయారు. మనకు తెలిసిన వారు, మనకు బంధువులైనటువంటి వారు, చాలా మంది మన సంఘస్థులు చాలా మంది చనిపోయారు. సో వయసుతో సంబంధం లేదు. ఇక పాండమిక్ టైంలో, ఎపిడమిక్ పాండమిక్స్ లో ఈ యొక్క వయసుతో సంబంధం లేదు. కనుక చనిపోయేటువంటి వారి ఆయుష్కాలం ఎంత? 48 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు. కనుక వీళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ అన్ని విధాలు బాగుంటే ఎంత అంటాడు? మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమైనది 80 సంవత్సరములు, ఆయనను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవద్దు అంటాడు. కనుక వాట్ ఈస్ ద ఏజ్ అనంటే 900 సంవత్సరాల నుంచి 120కి వచ్చింది నోహ కాలంలో. 120 కాలం నుంచి 90వ అధ్యాయం కీర్తనకారుడు రాసే టైంకి అది 70 to 80కి వచ్చింది. కనుక మనుషుని యొక్క యావరేజ్ ఏజ్ 70 to 80. కనుక 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవిస్తావా? 100,000 సంవత్సరాలు జీవిస్తావా? 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవించేదానికంటే 1000 సంవత్సరాలు జీవించేది గొప్పది కదా. మనందరూ 1000 సంవత్సరాలు ఒకవేళ విశ్వాసాన్ని కాపాడుకుని కడబోర శబ్దం విని దేవుని యొద్దకు మనం వెళ్ళిపోతే గనక, ఆ మధ్యాకాశపు 7 ఏండ్ల విందులో మనం పాల్గొంటే గనక తప్పనిసరిగా మనం భూమి మీదకి రాబోతున్నాం. భూమి మీద యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ప్రభు వారు పరిపాలన చేయబోతున్నారు. ఈ పరిపాలనలో మనం అందరం కూడా ప్రభు ఎదుట ఆయన యొక్క నీతి న్యాయ సింహాసనం ఎదుట సంతోష సమాధానంతో కొనసాగేటువంటి వారమే ఉన్నాం. కనుక ఈ 1000 ఏండ్ల పరిపాలన సింహాసనాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఇప్పుడు ఏమంటాడంటే శ్రమల కాల సింహాసనం. ఆ తీర్పు 1000 ఏండ్లు అయిపోయిన తర్వాత కూర్చునే దానిని తీర్పు కాలపు సింహాసనం అంటాడు. తర్వాత ఉండేది పరలోకమందు ఉండేటువంటి శాశ్వతమైనటువంటి సింహాసనం. కనుక ఎక్కడ ఆ కాంటెక్స్ట్ ని బట్టి దానిని మనం ఆలోచన చేస్తున్నాం అనమాట. కనుక ఏమి ఉంటాయి అంటే ఈ యొక్క శ్రమల కాలంలో విలాపము, రోదనం, మనోదుఖం అన్నీ ఉంటాయి. దీనిని 7 ముద్రలతో ముద్రించారని వ్రాయబడి ఉన్నది. 7 ముద్రలతో ముద్రించారట. చూడండి ఒకసారి. మరియు ఏముందట? ఆ సింహాసనుడు ఆయన ఆసీనుడైన వాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడవడని బలిష్ఠుని ఒక దేవదూత బిగ్గరగా ప్రకటించను. ఎన్ని ముద్రలు ఉన్నాయి అంటాడు మొదటి వచనంలో? 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము. 7 ముద్రలు గట్టిగా వేసినటువంటి ఒక గ్రంథం. కనుక ఈ 7 ముద్రలు విప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అని బలిష్ఠుడు అనేటువంటి ఒక దేవదూత ప్రకటన చేస్తున్నాడంట. ఎందుకు అని అంటే ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. ఏమిటి దేవదూత గారు ప్రకటన చేస్తున్నారు అని అంటే ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. ఓ మనుషులారా, ఆకాశమందు, పరలోకమందు, భూమి మీద మీరు ఎక్కడున్నప్పుడు కూడా
ఎవరైనా సరే దేవుని చేతిలో ఉన్నటువంటి, కుడి చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథం, దానికి వేయబడినటువంటి ముద్రలు విప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని కేక వేస్తాడు. అంటే ఆయన కేక ఎక్కడికి వినపడాలి? పరలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ వినపడాలా? భూలోకంలో ఉన్న మనుషులందరికీ వినపడాలా? అయ్యా నాకు వినపడలేదండి, అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ కమ్ అండ్ ఓపెన్డ్ దట్ సీల్ అంటాం. కనుక గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలా మంది, నేనే గనక లెగిస్తే అంటాడట, నేనే గనక వస్తే, వాడు లేకుండా వాడు రావడు. కనుక ఇలాంటి గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కనుక నాకు వినపడలేదు కదయ్యా, ఒకవేళ వినపడితే నేను ఓపెన్ చేస్తేనో వాడినేమో అంటాడు. కనుక ఈ బలిష్ఠుడైన దేవుని దూత యొక్క స్వరం ఎక్కడెక్కడ వినపడాలి అని అంటే సమస్త విశ్వానికి వినపడుతుంది. ఇదిగో దేవుని చేతిలో, ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం 7 ముద్రలతో వేయబడి ఉన్నది. దానిని విప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఈ శబ్దం సర్వ మానవాళికి వినపడుతుంది. ఎవ్వరూ లేరు, ఎవ్వరు కూడా లేరు. సో ఇట్ వాస్ సీల్డ్ విత్ ద 7 seals. ఏమిటి 7 ముద్రలు అని అంటే ఇట్స్ ఎ రోమన్ ట్రెడిషన్, రోమియోల యొక్క సంప్రదాయం. కనుక ఈ యొక్క రోమియోల యొక్క సంప్రదాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక దానిని ముద్రించిన తర్వాత ఒక డీడ్ కానీ లేదంటే ఇంకోటి ఏదైనా సరే ఆ యొక్క ముద్ర వేయాలి అనుకున్నప్పుడు దానిని రాసిన తర్వాత దానిని బైండ్ చేసి దారాలతోటి చుట్టి, ఆ దారాలన్నీ కూడా చుట్టి నాటి మీద 7 ముద్రలు వేస్తారు. సో దే ఆర్ ద 7 witnesses. 7 సాక్షులు. అంటే ప్రతి వాడు కూడా సైనెట్ రింగ్ ఉంటుంది కదండి. ప్రతి వాళ్ళు కూడా కొంచెం అధికారంలో ఉన్నారంటే వాళ్ళ చేతికి ఒక సైనెట్ రింగ్ ఉంటుంది అనమాట. అది వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఎంబ్లం ఉంటుంది వారికి. ఆ ముద్ర వేయగానే ఈ ముద్ర ఎవరిది అని అంటే, ఆ ముద్ర ఎవరిది? పలానా వ్యక్తిది. తామర అంటుంది కదా, తామరేనా? ఈ ముద్ర, ఈ ముద్రయు ఈ దారమును ఎవరివో గుర్తుపట్టండి అని పంపించిందండి యోధా దగ్గర. ఈ ముద్రయు ఈ దారము ఎవరు అని చెప్పి ఆమె పంపించింది. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవ్రీవన్ హ్యాస్ హిస్ ఓన్ సీల్. కనుక 7 సాక్షులు వచ్చి సాక్షి సంతకం మనం ఎలా చేస్తామో అలాగే ముద్ర వేస్తారనమాట. సో ఈ ముద్ర పలానా వారిది. కనుక రోమన్ లాలో ఈ యొక్క సీల్ వేసే విధానంలో మినిమం 7 witnesses ఉంటాయి, 7 సాక్షులు ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు సమాధి చేయబడినప్పుడు ఆ యూద మత పెద్దలు వెళ్ళి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు నేను 3వ దినమున లేచుదనని చెప్పినటువంటి మాట మాకు గుర్తున్నది అనగానే పిలాతు ఏమన్నాడంట, ఉన్నారు కదా అధికారులు, తీసుకువెళ్ళి దాన్ని భద్రం చేసుకోండి అన్నారు. కనుక యేసు వారి యొక్క సమాధి భద్రం చేయబడింది. ఎలా భద్రం చేయబడిందంటే విత్ రోమన్ సీల్స్, 7 seals అని భక్తుడు చెప్తా ఉంటాడు అనమాట. కనుక సమాధి మీద ఉన్నటువంటి ఆ రాయి చుట్టూ కూడా 7 సాక్షులు రోమాధికారంతో ముద్ర వేసి పెట్టారు అక్కడ. కనుక ఎవరు తీయాలా? మళ్ళా రోమాధికారులే తీయాలా? మన అందరికి తెలిసిన సత్యం ఇది. ఒక షాప్ వాడు ఐపీ పెట్టినప్పుడు లేకపోతే ఏదైనా ఇదైనప్పుడు కోర్టు కేసు వచ్చినప్పుడు దాన్ని లాక్ చేసిన తర్వాత కోర్టు వారు వచ్చి దాని మీద లక్క రాసి ఒక క్లాత్ కట్టి రక్క రాసి సీలేస్తాడు. కోర్టు సీలో లేకపోతే గవర్నమెంట్ సీల్ ఏదో ఒకటి. అది వేసిన తర్వాత మళ్ళా తీయాలంటే అక్కడ కోర్టులో క్లియర్ చేసుకొచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్స్ తోటి మళ్ళా కోర్టు వారే వచ్చి లేదా పోలీసు వారు వచ్చి దాన్ని ఓపెన్ చేయాలా. మళ్ళీ ఎవరు చేయడానికి వీల్లేదు. మరి వీళ్ళు ఎలా చెప్తున్నారు? ఇదిగోయా మేము నిద్రపోతుంటే యేసయ్య శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకుపోయారు లేదా ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారు అని ఎలా చెప్తున్నారు? ఈజ్ ఇట్ పాసిబుల్? అది జరిగేదేనా? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు చూడండి. రోమ ప్రభుత్వం వేసినటువంటి 7 ముద్రలు అక్కడ ఉంటే యేసు వారి యొక్క సమాధి మీద సామాన్య గలలియ చేపను పట్టుకునే వాళ్ళు వచ్చి రోమ ప్రభుత్వం యొక్క సీల్స్ బద్దలు కొట్టి యేసయ్య వారి దేహాన్ని తీసుకెళ్ళిపోతారా? ఈ ప్రధాన యాజకులు అలా చెప్పేశారు సైనికులకి, మేము చూసుకుంటాంలే, నీకేమైనా గొడవ వస్తే మేము చూసుకుంటాంలే అన్నారట. మత్తయి సువార్త దాన్ని చాలా చక్కగా చూస్తాం, 27వ అధ్యాయంలో అనుకుంటా, 26వ అధ్యాయంలో దాన్ని చూస్తే 27వ అధ్యాయం 66వ వచనం, 27వ అధ్యాయం 66వ వచనం. కనుక ఈ మాటలు మనం చూస్తే ఎవరు అనంటే యేసు వారి సమాధికి వేయబడినటువంటి ముద్రలో కూడా రోమన్ విట్నెస్ 7 ముద్రలు ఉంటాయి. ఈ 7 ముద్రలను జయించినటువంటి వాడు యేసయ్య, ఆయన మాత్రమే. తర్వాత దూతలు చెప్తారు నీవు మాత్రమే ఈగడు పెద్దలు అంటారు.
కనుక ఏమైంది అంటే 7 ముద్రలు పెకలించుకుని రాయిని దొర్లించుకొని ఆయన బయటకు వచ్చేసాడు. రాయి దొర్లించబడిన తర్వాత ఆయన యొక్క దొర్లించుకునే విధానంలో ఇట్ వాస్ షేకెన్ అండ్ ఇట్ వాస్ జస్ట్ లైక్ ఎన్ ఎర్త్క్వేక్. ఆయన తన శక్తిని తీసుకుని ఆయన మృత్యుంజయుడు తిరిగి లేస్తూ ఆయన వస్తున్న విధానం అంటే ఒకసారి కథల్లో మనం చూస్తాం కదా, సంసోను నీ మీదకు ఫిలిస్తీన్లు వచ్చారనగానే అతడు తన బలమును అంతా కూడా పుంజుకొని విదిలించుకుంటాడు. 7 జడలు వేసినా 7 తాళ్ళతో కట్టేసినా ఏం చేసినా విదిలించుకునే విధానం మనం చూస్తాం. అంటే తిరిగి తన శక్తిని నింపుకున్నాడు. సమాధిలో ఉన్నటువంటి యేసయ్య కూడా తన పునరుద్ధార శక్తిని నింపుకొని ఆయన విదిలించుకుని లేదా లేచేటువంటి విధానం ఆ యొక్క శక్తితో వచ్చే విధానంకి భూమి కంపించింది. అందువల్ల రాయి దొర్లించబడి ఆ యొక్క ఏమంటారు దాన్ని సీల్స్ బద్దలే రాయి పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోయిన రాయి మీద వచ్చి దూత కూర్చున్నాడు. అంతేకాని దూత వచ్చి దొర్లించలేదు, దాన్ని దూత వచ్చి తొలగించలేదు. ఆల్రెడీ ఇట్ వాజ్ మూవ్డ్, రోల్డ్ ఆన్, అది మూవ్ అయిపోయింది. అక్కడి తర్వాత దూత వచ్చి కూర్చున్నాడు. కనుక ఈ సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే రోమియోలు 7 సాక్ష్య ముద్రలు వేయిస్తారు. కనుక ఈ 7 ముద్రలు అందుకు సాదృశ్యం అనే దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువారి చేతిలో తండ్రి అయినటువంటి దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథములో 7 ముద్రలు ఉన్నవి. సో 7 విట్నెసెస్, ప్రతి వారు కూడా వారి వారి ముద్రతోటి దానిని ముద్రించే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ది 7 సీల్స్ స్టాండ్ సింపుల్ ఫర్ ప్రొఫౌండ్ సీక్రెసీ అంటాడు. ద 7 సీల్ స్టాండ్స్ ఫర్ ప్రొఫౌండ్ సీక్రెసీ అంటే దీనిలో చాలా గుట్టు ఉన్నది, దీనిలో చాలా విలువైనది ఉన్నది, దీనిలో చాలా గుట్టు ఉన్నది. కాబట్టి ఈ గుట్టు విలువైనది మర్మైనది ఏదైనా ఓపెన్ చేయాలంటే ఏ అధికారులు ముద్ర వేస్తారో అధికారులు తీయాలా, జయించిన వారు ఎవరో వారే తీయాలా. ఇంకెవరున్నారు జయించిన వారు? అందుకోసం పరలోకమందున దూతలు గాని పరిశుద్ధులు గాని భూమి మీద ఉన్న మనుషులు గాని ఎవరు మేము ఉన్నామని చెప్పగలిగిన వారు ఒక్కరు కనపట్లేదు. అందుకని ఆయనకి ఏమొచ్చిందంట? దుఃఖం వచ్చింది. ఏమొచ్చింది అక్కడ? దుఃఖం వచ్చింది. అయితే పరలోకమందు గాని 3వ వచనం, పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటకైనా ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటకైనా యోగ్యుడు ఎవడను కనబడదు నేను బహుగా ఏడ్చుండగా అంటాడు. చూడటానికి కూడా శక్తి లేదట. మానవ జాతిలో ఎంత ధనవంతుడు, బలవంతుడు, జ్ఞానవంతుడు ఎవరైనప్పటికీ కూడా ఈ పరలోకమందు కానీ భూమి మీద కానీ దాని వైపు చూడటానికి కూడా అర్హత లేకుండా ఉన్నారు. దాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏడుస్తూ ఉన్న విధానం అది. చూచుటకైనను విప్పుటకైనను భయపడిన వారై ఉన్నారు. కాబట్టి ఎవరు లేరా అని ఏడుస్తున్నాడట. ఎవరు లేరా అని ఏడ్చుచుండగా చూడండి ఆ 4వ వచనంలో, యోగ్యుడు ఎవడైనా కనబడినందున నేను బహుగా ఏడ్చుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము. ఆ 24 పెద్దల్లో ఒక ఆయన చెప్తున్నాడట, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పటికే జయం పొందినని నాతో చెప్పాను. అయ్యా ఉన్నారయ్యా, నీవేడవద్దయ్యా, ఇదిగో జయం పొందినటువంటి యూదా గోత్ర సింహము దావీదు వేరు చిగురు ఇదిగో ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే 6వ వచనం చెప్తాడు, వధించబడిన గొర్రె పిల్లవలే, వధించబడిన గొర్రె పిల్లవలే ఉన్నాడు ఆయన. తండ్రి సింహాసనం ఇంద్రధనుసులాగా ఉన్నాడు అని అంటున్నాం కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎదురుగా వధించబడినటువంటి గొర్రె పిల్ల రూపంలో కనపడి ఉంటున్నాడు అన్నమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా ఉన్నాడు అని అంటే, అయ్యా నువ్వు ఏడవద్దు, యూదా గోత్ర సింహం సిద్ధంగా ఉన్నాడు అంటాడు. సో ద లైన్ ఆఫ్ జూడా. ఇక్కడ మనం చూస్తే 2వ వచనం, బలిష్ఠుడైన ఒక దూత, ఆ దూత ప్రకటించిన తర్వాత పెద్దలలో ఒకడు అంటాడు, ఇదిగో యూదా గోత్ర సింహం దావీదు వేరు చిగురు, దానిని ఓపెన్ చేయడానికి శక్తివంతుడు. సో నో వన్ కేమ్ ఫార్వర్డ్, నన్ వాజ్ గుడ్ ఎనఫ్. నో వన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ నన్ వాజ్ గుడ్ ఎనఫ్. దానిని ముట్టుకునేంత పవిత్రత కలిగిన వాడు భూమి మీద ఎవడున్నాడు? దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని పట్టుకుని విప్పగలిగినంత శక్తి కలిగిన వాడు, మంచివాడు, విధేయుడు లేక ఏమన్నా చెప్పండి, ఎవరున్నారు? భూమి మీద ఎవరు చాలరు. సో భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, నో వన్ కేమ్ ఫార్వర్డ్, నన్ వాజ్ గుడ్ ఎనఫ్. నన్ వాజ్ గుడ్ ఎనఫ్. మన నీతి చాలదు, మన భక్తి చాలదు, మన విశ్వాసం చాలదు. కనుక
ఎవరు ముందుకు రాలేకపోయారు, ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు. దేవుడు ఆమోస్ ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయినటువంటి యెహోవా ఏమి చేయడు. తాను సంకల్పించిన దానిని తన ప్రవక్తలకు తెలియచేయకుండా ప్రభు అయినటువంటి యెహోవా ఏమీ చేయడు. అంటే వాట్ ఎవర్ హి డస్, ఆయన ఏం చేసినప్పుడు కూడా మనం ఎలా చేయబోతున్నాం అని చెప్పి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ చెప్పుకుంటాం. ఇదిగో మేము ఇలా చేయబోతున్నాం అని చెప్పి ప్రవక్తలు చెప్తున్నాను. దేవుడు నేను ఇలా చేయబోతున్నాను అని అబ్రహాము చెప్తాడు దేవుడు. ఆ 18వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మమ్ముని దగ్గర సింధూర వృక్షం దగ్గర అబ్రహాము ఎండవేళ కూర్చున్నప్పుడు దేవుడు ఆ మార్గానికి వెళ్తుంటే ఆయన పిలుచుకొచ్చి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఆయన వెళ్ళొచ్చినప్పుడు ఆయన సాగనంపడానికి వెళుతూ ఉంటే దేవుడు ఎంతో సంతోషించాడు. అబ్రహాం యొక్క మర్యాదను చూచి అబ్రహాము తన స్నేహితుడని నమ్మాడు దేవుడు. కనుక అంటాడు, నేను చేయబో కార్యము అబ్రహాముకు తెలియచేయకుండా ఉంటానా అంటాడు. ఎన్నో అధ్యాయం అది? ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాముతో దేవుడు అంటాడట, నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచేదనా. కనుక నేను చేసే కార్యం ఏం చేయటానికి వచ్చావు ప్రభువా? ఎందుకు వెళ్తున్నారు ఈ మార్గం గుండా? సొదొమను నాశనం చేయటానికి వెళ్తున్నారు. ఆయన డైరెక్ట్ గా నాశనం చేయటానికి వెళ్ళలేదండి. ఏం చేయాలనుకుంటున్నాడు? నేను చూచి ఇక్కడి నుండి వచ్చినటువంటి మొరలు నిజమో కాదు అని నేను చూసిన తర్వాత తీర్పు తీర్చడానికి వెళ్తున్నాను అంటాడు. కనుక చెప్పుడు మాటలు వినేసి తీర్పులు తీర్చే విధానం ఉంటే లంచాలు తీసుకుని తెలుసు, అది వేరు. కొన్నిసార్లు చెప్పుడు మాటలు వినేసి నువ్వు అలా అన్నావంటగా, నువ్వు ఇలా అన్నావంటగా, వాళ్ళు చెప్పారు నాకు, వీళ్ళు చెప్పారు నాకు, అయ్యా నేను అనలేదు బాబు అని చెప్పినా కానీ నాకు తెలుసులే, బోళ్ళని సాక్ష్యాలు ఉన్నాయి, నువ్వు అన్నావంటగా. కనుక ఇలాంటిది కాదు. తానే స్వయంగా దిగి వచ్చి వీళ్ళు మొరపెట్టారు, కన్నీరుతో మొరపెట్టారు, అయ్యా ఇదిగో సొదొమ ఎంత అక్రమ స్థితిలో ఉందో, ఏడుస్తున్నారు. వారి మొరలు విని వచ్చాడు. వచ్చినటువంటి దేవుడు మీరు ఆ అధ్యాయాన్ని చూడండి, ఖచ్చితంగా అంటాడు, ఈ మొరలు ఖచ్చితమైనవో కాదో నేను చూసిన తర్వాత తీర్పు తెచ్చడానికి వచ్చాను అన్నాడు. వెళ్తూ వెళ్తూ అంటాడు, అబ్రహామా ఇదిగో సొదొమ పట్టణం వారి యొక్క మొర్ర నా దృష్టికి వచ్చింది, నేను దాన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్తాడు. తర్వాత ఈయనక ఇంటర్సెషన్ మనం చూస్తాం, ఈయనొక విజ్ఞాపన మనం చూస్తాం. హౌ హ్యాస్ ఇంటర్సీడెడ్. ప్రభా 50 నుంచి 5కు దిగిపోయాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎలాగున అబ్రహాము దేవుడు బయలుపరచడు. దాన్ని ఆమోస్ అంటున్నాడు కదా, ఇందాక చూసాం 3వ అధ్యాయం 7వ వచనంలో, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువుగా యెహోవా ఏ కార్యం కూడా చేయడు. సో హీ విల్ రివీల్ టు ద ప్రాఫిట్స్. నేను ఇలా చేయబోతున్నాను అని చెప్పి ప్రవక్తలకు చెప్పి చేసినటువంటి దేవుడు. అబ్రహాముకు చెప్పి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినటువంటి దేవుడు చెప్పకుండా ఉగ్రతలో పంపించాడు. ఓపెన్ చేయకుండా దీని యొక్క రహస్యం ఇదిగో జరిగిపోగాక అని చెప్పట్లేదు ఆయన. దట్ షుడ్ బి రివీల్డ్. అది ఓపెన్ చేయబడాలా, దాన్ని బయలుపరచాలా. ఇదిగో ఈ సంగతులు నెరవేరబోతున్నాం కనుక అందుకోసం ఈ రోజున మనం ఇదిగో రాబోతున్నటువంటి అగ్నివర్షం, ఇదిగో రాబోతున్నటువంటి తీర్పు, ఇదిగో గుర్రములు లాంటి కొండెములు కలిగినటువంటి ఆ యొక్క తేలు కొండెములు కలిగినటువంటి బాధ పెట్టేటువంటి జంతువులు, ఇవన్నీ శ్రమల కాలంలో రాబోతున్నాయి. మనకు ముందుగా తెలుసు గనక మనం ఆ శ్రమల కాలంలోకి వెళ్ళక మునిపి ఆర్భాటధ్వని విన్నప్పుడే ప్రభు సన్నిధికి వెళ్ళటానికి ఇన్ 2 ways, either by resurrection or by the rapture, పునరుద్ధానం ద్వారా గాని ఎత్తబడే విధానం గాని మనం వధువు సంఘాంతస్తులను వెళ్ళిపోవాలి. ఈ శ్రమల కాలంలో మనం ఉండకూడదు అనేటువంటి సిద్ధబాటును కలిగి ఉండటానికి దేవుడు మనకు ముందుగా చేసినటువంటి హెచ్చరిక అని దానిని మన అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరంతో ఉన్నది. కాబట్టి 5వ వచనం మనం చూద్దాం. నేను బహుగా ఏడ్చుండగా పెద్దలలో ఒకడంటాడయ్యా నీవేం భయపడొద్దు, ఎందుకని యూదా గోత్ర సింహం ఉంది, దావీదు వేరు చిగురు, జయించిన వాడు ఎలా ఉన్నాడు. 6వ వచనం మనం చూస్తే వధించబడినటువంటి గొర్రె పిల్లవలే ఉండెను. ఏ గాయములతో సిలువేయబడ్డాడు, 2 చేతులు 2 కాళ్ళు ప్రక్కల్లో, తల మీద బండ్ల కిరీటం, ఏ విధంగా గాయాలు చేయబడిందో, గాయపరచబడినటువంటి శరీరంతోనే ప్రభు ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకుంటాం. స్టిల్ ఇట్ ఈస్ బ్లీడింగ్, ద వూండ్స్ ఆర్ స్టిల్ బ్లీడింగ్.
మనం చేసినటువంటి గాయములు, మన కొరకు చేయబడిన గాయములు, ఎదుగో ఇప్పటికీ నీ రక్తము స్రవించినవి. ఆ రక్తమే, ఆ యేసు రక్తమే ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. ఆ యేసు రక్తమే నిన్ను నన్ను కడిగి శుద్ధి చేస్తుంది. ఆ యేసు రక్తమే నిన్ను నన్ను స్వస్థపరుస్తుంది. నమ్మిన వానికి స్టిల్ ఇట్ ఈస్ బ్లీడింగ్, స్టిల్ ద హ్యాండ్స్ అండ్ వూండ్స్ ఆఫ్ జీసస్ ఏమవుతుంది? రక్తము స్రవించుచున్నది. ఆ చక్కని పాట పడతాం కదా, ఏరై పారే యేసు రక్త, ఎలాగా ఏరులై పారిందట. యేసు రక్తం ఎల్ల ప్రజల కొరకు ఏరులై పారింది. ఆల్ దిస్ 2000 years from యేసు రక్తమే జయం. యేసు రక్తం ద్వారా స్వస్థత, రక్షణ, విమోచన. కనుక వధించబడినటువంటి గొర్రె పిల్లను మనం చూస్తున్నాం. కనుక ఎవరు ఈయన అంటే యూదా గోత్ర సింహం. యాకోబు గారు తన కుమారులందరినీ పిలిచాడు చివరి దినాలు, మనకు తెలుసు కదా. చనిపోయే ముందు వాళ్ళందరినీ పోగు చేస్తున్నాడు. నా కుమారులారా నా ఎదుకు రండి అన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దీవెనిస్తూ, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దీవెనిస్తూ యోధా దగ్గరికి వచ్చినప్పటికి ఏమంటాడు? ఈయన సింహం అంటాడు. సింహం తట్టి లేపగలిగిన వాడెవడు? ఎదుగో కాళ్ళు ముడుచుకుని కూర్చున్నాడు. తట్టి లేపగలిగిన వాడెవడు? తట్టి లేపలేనంత బలమైనటువంటి సింహం అది. ఒక లేచితే ఏం చేస్తాం మనకు తెలుసు. ఆ కుదురుగా కూర్చున్నటువంటి సింహాన్ని లేపితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. కనుక యూదా అలాంటి వాడు అని అంటాడు. ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనం, యూదా కొదమ సింహము, అతనిని లేపు వాడవుడు. సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైన్ అండ్ అన్డౌటెడ్ ప్లేస్ యాజ్ కింగ్ ఆఫ్ ద బేస్. మృగములన్నిటిలో కల్లా, అడవి జంతువులన్నిటిలో కల్లా సింహము రాజు. సో ఈ ఎవరు? యూదా ఎవరు? గోత్ర సింహం, యూదా గోత్ర సింహం. ఆ యూదా గోత్ర సింహంలో బలమైనటువంటి మెస్సియాగా రాబోతున్నటువంటి దేవుడు, దేవుని కుమారుడు యేసు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలా. రెండవది, యూదులు ఎదురు చూసినటువంటి మెస్సియా, యూదులు ఎదురు చూసినటువంటి మెస్సియా. ఇంకొక మాట ఏమంటాడు? దావీదు వేరు చిగురు, ద రూట్ ఆఫ్ డేవిడ్. దావీదు వేరు చిగురు, ద రూట్ ఆఫ్ డేవిడ్ అంటే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని అంటాడు కదా. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. సో ద స్టెమ్ ఇస్ దేర్, ద ట్రంక్ ఇస్ దేర్. దానిలో నుంచి ఇప్పుడు మనం కొమ్మ నరికేస్తే అక్కడ ఉన్నటువంటి ఏదో కనుపు నుంచి, బుడుపు నుంచి ఒక స్టెమ్ బయటకు వస్తుంది. అంటే ఈ స్టెమ్ దేంట్లో నుండి వచ్చిందంటే యెషయిలో నుంచి వచ్చింది. దట్ ఈస్ ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అఫ్ కోర్స్ యెషయి కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు చరిత్ర ఉంది, వారి వంశం నుండి వచ్చింది. కానీ దేవుడు నీ మీద ఆధారపడటం కాదు, నీకు రూట్ కావాలి. యెషయి, దావీదు, మీకు రూట్ యేసయ్య ఉండాలా, మీ వేరు యేసయ్య అయి ఉండాలా. శాస్త్రీయంగా చెప్పాలి కానీ ఈయన పలానా వారి కొడుకు, పలానా వారి మనవడు అంటానికి మిమ్మల్ని పెట్టుకున్నాడు తప్ప దేవుడు మీ రూట్లోంచి రాలేదు. ఆయన మీ వేరులోంచి రాలేదు. ఆయన హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడు, ఫలానా వారి వంశంలోని వచ్చాడు రక్షణ కొరకు అని చెప్పాలి గనక యెషయిని, దావీదుని తీసుకొచ్చాడు చరిత్రలోనికి దేవుడు. అంతే తప్ప ఇంకేం కాదు. అంతేకాని మన యొక్క శరీరంలో వచ్చేటటువంటి మన బీజం యెషయిలోంచి దావీదు, దావీదులోంచి యేసు వచ్చినటువంటి బీజం కాదు అది. ఆ యొక్క వరుసలో నుండి తీసుకురావటానికి చెప్పబడినటువంటి మాట. అందుకోసం ఏమంటాడంటే దావీదు గోత్రపు చిగురు, వేరు చిగురు అంటాడు. హీఈస్ ద రూట్ అండ్ హీఈస్ ద స్టెమ్. హీఈస్ ద రూట్ అండ్ హీఈస్ ద స్టెమ్. మీకు నాకు చెప్పడానికి, దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించమని కేకలు వేయటానికి హీఈస్ ద స్టెమ్. బట్ జీవమిచ్చి పోషించినది ఈ వేరే. వేరు నిన్ను భరించినదే గాని నీవు వేరును భరించట్లేదు అంటాడు. వేరు నిన్ను భరించినదే గాని, వేరు నిన్ను భరించినది కానీ నీవు వేరును భరించట్లేదు. యు ఆర్ ద స్టెమ్ అంతే. కనుక నిన్ను భరించినటువంటి యేసు, అందుకని హీ ఈజ్ యువర్ రూట్ అండ్ హీ యువర్ స్టెమ్. అంతేగాని నీ మీద ఆధారపడి పుట్టుకొచ్చిన వాడు కాడు యేసయ్య. యెషయి నీ మీద ఆనుకుని పుట్టినవాడు కాదు. దావీదు నీ మీద ఆనుకుని పుట్టినవాడు కాదు. నీ వరుసలో వచ్చిన వాడు మీకు వేరు, మీకు చిగురు. కనుక రూట్ ఆయనే, స్టెమ్ ఆయనే. అది మనందరూ కూడా చాలా క్లియర్గా జ్ఞాపకం చేసుకోవాలి. జస్ట్ ప్రైజ్ గాడ్,
దావీదు కుమారుడు అని చెప్పడానికి, స్తుతి చెల్లించడానికి ఆ భర్త మీ కేకలు వేశాడు, మిగిలిన వారు కేకలు వేశారు, దావీదు కుమారుడు కనుకరించమన్నారు. కానీ ఇక్కడ రూట్ ఎవరంటే యెషయికి దావీదుకు కూడా రూట్ ఆయనే అనేటువంటి మాట మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏ రూట్ అండ్ ఆరిజిన్ ఆఫ్ డేవిడ్, ఏ రూట్ అండ్ ఆరిజిన్ ఆఫ్ డేవిడ్. ఇక్కడ ఇంకా క్లియర్ గా మనం చెప్పాలంటే డేవిడ్స్ సన్ అండ్ డేవిడ్స్ లార్డ్. ఇది మీరు చాలా క్లియర్ గా ఆలోచించండి. డేవిడ్ సన్, దావీదు కుమారుడు, డేవిడ్స్ లార్డ్, దావీదు యొక్క ప్రభు. అందుకోసమే 110వ కీర్తన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, నీవు నా కుడి పార్శ్వన కూర్చో, నేను నీ శత్రులకు పాల్పీఠంగా చేస్తా అని నా ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చాను. ఆ ప్రభువులు ఇద్దరు ఉన్నారు అక్కడ, ప్రభు నా ప్రభు. ఆ ప్రభు ఎవరు, ఈ ప్రభు ఎవరు? తండ్రి కుమారునితో సెలవిచ్చాను. ఇప్పుడు దావీదుకి యేసయ్య మనవడా దేవుడా? దావీదుకి యేసయ్య మనవడా దేవుడా అనంటే దేవుడే. ఆ దేవుడిని ఒప్పుకున్నాడు. ఇక్కడ నేను నీ శత్రువుని నీ పాదమును పీఠముగా చేయ వరకు నీ కుడి పార్శ్వన కూర్చున్నామని తండ్రి అయినటువంటి ప్రభు, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో చెప్పాను. అది క్వశ్చన్ చేస్తున్నాడు కదా. మనం లెంటన్ డేస్ లో, హోలీ వీక్ లో, ఈ యొక్క హోలీ ట్యూస్డే రోజున ప్రభు వారికి వేయబడినటువంటి చిక్కు ప్రశ్నలు చూస్తాం. ఆ ప్రశ్నలు ప్రభు వారికి వేస్తున్నారు. కైసరికి పనించడం న్యాయమే కాదు, ఇవన్నీ కూడా వేసిన తర్వాత చివరి ఈయన క్వశ్చన్ వేశాడు. ఏం క్వశ్చన్ వేశాడు అంటే, లూకా సువార్త 20:41 మనం చూస్తాం. క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలా చెప్తున్నారు? క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలా చెప్తున్నారు? ఒకవేళ అది నిజమైతే ఇప్పుడు మనం అనుకున్న మాట 110వ కీర్తన 1వ వచనం, నా ప్రభుని ఎలా చెప్తున్నాడు దావీదు? మనవును పట్టుకుని ప్రభు అంటాడా? మనవును పట్టుకుని ప్రభు అంటాడా? అంటే దావీదు యొక్క, ఇందాక మనం అనుకున్నాం, he is the David's son and he is the David's Lord. He is the root of David and he is the stem of David. This theology you have to put in your mind. ఎవరు అడిగినప్పుడు కూడా, లేదా ఎవరికైనా క్లారిఫై చేయాల్సినప్పుడు కూడా దీన్ని ఖచ్చితంగా మీరు చెప్పాలి. అయ్యా, దావీదు కుమారుడు కాడు, దావీదుకు వేరు, దావీదుకు చిగురు, ఆ వారసత్వంలో వచ్చాడు అనేటువంటి ఈ వేదాంతాన్ని మీ మనసులో భద్రపరుచుకుని ఖచ్చితంగా ఆన్సర్ చెప్పవలసినటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఏమంటాడు ఆయన? క్రీస్తు దావీదు కుమారుడు అని చెప్తున్నాడు. ఎవరు ఈయన అంటాడంటే 6వ వచనానికి వద్దాం. జయము పొందిన, వధించబడిన, జయము పొందిన గొర్రెపిల్ల. వధించబడిన, జయం పొందిన గొర్రెపిల్ల. 6వ వచనం మనం చూస్తున్నాం. ఏముంది అంటే 7 కొమ్ములు 7 నేత్రములు. ఏమున్నాయి అంటే 7 కొమ్ములు ఉన్నాయి, 7 నేత్రాలు ఉన్నాయి. 7 కొమ్ములు ఏంటి? గొర్రెలకు 2గా ఉంటాయి కదా, మనందరికీ తెలుసు. మేకకు కానీ గొర్రెకు కానీ 2 కొమ్ములు ఉంటాయి. అవి కొంచెం పెద్ద పొట్టేలు అయితే వంకరలు తిరుగుతాయి. ఇక ఏమంటారు, ఆడగొర్రెలు అయితే చిన్న చిన్న కొమ్ములు ఉంటాయి. 7 ఎక్కడి నుంచి వస్తాయి అంటే సంపూర్ణత మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది హెచ్చించబడేటువంటి స్థితి. కొమ్ము, నీవు నా కొమ్మును హెచ్చించితివి అంటాడు దావీదు. కనుక సంతోషించేటువంటి స్థితి, శృంగనాదం చేసేటువంటి స్థితి, హెచ్చించబడేటువంటి స్థితి, జయం పొందేటువంటి స్థితి. సో అన్నిటిని మనం పోల్చుకుంటే దేనికైనా సరే 7 అంటే సంపూర్ణత. జయములో గాని, ఆనర్లో గాని, పరిశుద్ధతలో గాని, ఇక దేనిలోనైనా సరే 7 కొమ్ములు అనగానే ఫుల్ ఆనర్, సంపూర్ణ గౌరవాన్ని కలిగినటువంటి వ్యక్తి. దేని విషయంలోనైనా సరే 7 కన్నులు అనగా దేవుని 7 ఆత్మలు, దేవుని 7 ఆత్మలు. సో 7-fold పవర్ ఏముంది దీనికంటే? ఆ కొమ్ములు మనకు తెలుసు కదా. కొమ్ములు దేనికంటే వాటి యొక్క సేఫ్టీ కొరకు. దేనన్నా కొంచెం ఈ గొర్రెలు పొట్టేళ్ళు పొడుస్తాయి. మామూలుగా గొర్రెలు పొడవు కానీ పొట్టేళ్ళు పొడుస్తాయి కదా. పొట్టేళ్ళు పందాలు కూడా పెడతారు. తల కొడుకు చచ్చిపోతాం, పౌరుషంగా కొట్టుకుంటాం అంట. సో ఈ కొమ్ములు కూడా వాటి యొక్క పవర్కి గుర్తు. సో ఏమిటంటే 7 horns, 7-fold పవర్. సో కంప్లీట్ పవర్ కలిగినటువంటి దేవుని కుమారుడైన ఈ భూమి మీద పరలోకంలో ఎవరికి కూడా 7 అంతల పవర్ లేదు, ఎవరికి కూడా 7 అంతల శక్తి లేదు. కనుక 7 అంతల శక్తి కలిగినటువంటి దేవుని కుమారుడు. సో ద 7 horns stands ఫర్ పవర్, omnipotence అండ్ ఆనర్. ఆయన యొక్క శక్తికి, సర్వశక్తికి, ఆయన యొక్క గౌరవానికి, ఆయన యొక్క శక్తికి, ఆయన యొక్క సర్వశక్తికి, ఆయన యొక్క గౌరవానికి సాదృశ్యంగా
7 కొమ్ములు చెప్తున్నాడు. మరి 7 కన్నులు ఏంటి అని అంటే 7 ఐస్ ఆర్ ద 7-fold విజన్ ఆఫ్ స్పిరిట్. దేవుని యొక్క 7 ఆత్మల లేదంటే సంచారం చేసేటువంటి 7 ఆత్మల యొక్క శక్తి. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను 2 సార్లు, మొదటి అధ్యాయంలో చూస్తే 29-31 వచనాలు ఎక్కడో 2 సార్లు చూస్తాం. ఏమనుంది? మొదటిసారి అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. రెండో రోజు మరలా చెప్తాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఫస్ట్ టైం లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. మరలా రెండోసారి ఇదిగో దేవుని గొర్రెపిల్ల. కనుక ఆ రోజున 2 శిష్యులు వెంబడించారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ గొర్రెపిల్ల, యోహాను ప్రకటన చేసినటువంటి గొర్రెపిల్ల ఏమయ్యాడు? వధించబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నాడు అని దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ యొక్క జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు జెరుబ్బాబెలుకి ఇస్తున్నటువంటి దర్శనం లేదా జెరుబ్బాబెలుకి ఇస్తున్న పవర్, ఎప్పుడైతే జెరుబ్బాబెలు మందిరం కట్టడానికి ఒక అధికారిగా పంపబడ్డాడు, యూదులు బబులోను దేశం నుండి వస్తున్నప్పుడు 4 విడతలుగా వచ్చారని నేను చెప్తున్నా, చాలాసార్లు చెప్తా ఉంటాను కదండి. వారిలో ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్, షష్బజరు, ఇంకొక ఆయన. కానీ వీళ్ళు 4 కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. జెరుబ్బాబెల్ కాలంలో, నెహెమ్యా కాలంలో గోడలు కట్టాడు, అన్ని బాగు చేస్తాడు. జెరుబ్బాబెల్ వచ్చి కూడా, కనుక ఇది ఎవరు చేస్తున్నారంటే నా శక్తి చేత, నా బలం చేత, మనుషుల చేత కాదంటాడు. కనుక దేవుని కార్యాలు దేవుడు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అందుకు ప్రయాసపడుతుంటాడు. ఈ వ్యక్తి చేతుల్లో ఏముందంటే మట్టపు గుండు ఉంది, నూలుతోటి ఏమంటారు, ఇప్పుడు మనం బ్యాలెన్స్ చూస్తూ ఉంటాం కదా, ఆ గోడ తిన్నగా ఉందా ఒరిగిందా, కట్టడం వెళ్ళేటప్పుడు స్ట్రైట్ గా కడుతున్నామో ఒరుగుతుందా అని చూడటానికి మట్టపు గుండు వేస్తూ ఉంటాం. కనుక ఈ యొక్క మట్టపు గుండు జెరుబ్బాబెలు చేతులు చూడగానే దేవుడు సంతోషించాడు. కనుక ఎవరు గుర్తిస్తున్నారంటే దేవుని యొక్క 7 కన్నులు ఏమిటివంటే 4వ అధ్యాయం 10వ వచనం మీరు చదవండి. తర్వాత లోకమంతా సంచారము చేయు యెహోవా నేత్రములు, లోకమంతా సంచారము చేయు యెహోవా నేత్రములు. కనుక ఈ యొక్క గొర్రెపిల్లకు ఎన్ని కన్నులు ఉన్నాయి అంటే, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. 6వ వచనం చివరి భాగం. ఆ కన్నులు భూమి అంతటకు పంపబడిన దేవుని 7 ఆత్మలు, భూమి అంతటి మీదకు పంపబడినటువంటి దేవుని 7 ఆత్మలు. కనుక 7 ఆత్మలు, 7 కన్నులు దేవుని కన్నులు ఇవి. కనుక గొర్రెపిల్ల యొక్క నేత్రములు ఎంత గొప్పవి అంటే లోకమంతా సంచారం చేసేటువంటి నేత్రములు అవి. ఎక్కడున్న ఆనందరావు చూస్తున్నాడు, ఒకవేళ ఆనందరావు ఎక్కడ రహస్య స్థలం ఉంటే అక్కడి నుంచి కూడా చూస్తాడు, ఆనందరావు ఎక్కడ రోడ్ల మీద ఉంటే అక్కడి నుంచి కూడా చూస్తాడు. ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. మనందరి జీవితాలకు కూడా మనం ఏ స్థలంలో ఉన్నాం, వెళ్ళే స్థలం ఏంటి, వెళ్ళే మార్గం ఏంటి, చేసే పని ఏంటి, అన్ని చూస్తున్నాడు దేవుడు. అలాగన ప్రతి జీవిని, ప్రతి మానవుని కూడా చూస్తున్నటువంటి దేవుని యొక్క 7 ఆత్మలు, దేవుని యొక్క 7 కన్నులు అని దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఈ యొక్క దర్శనం, గొర్రెపిల్ల దర్శనం చూశాడు, వధించబడినటువంటి గొర్రెపిల్ల ఇదిగో నువ్వేడవద్దని చూపించాడు పెద్దల్లో ఒక ఆయన. వెంటనే గొర్రెపిల్ల లేదా దేవుని కుమారుడు వెళ్ళి తండ్రి యొక్క చేతిలో నుండి ఆ పుస్తకం తీసుకుంటానికి బయలుదేరాడు. ఆ పుస్తకాన్ని పట్టుకోగానే ఈ పెద్దలు తీసేశారు, వీణలు తీసేశారు. ఎంత ఆనందం అంటే ఒక్క మర్మము విషదపరచబడుతున్న గడియ. లోకం మీదకి రాబోతున్న శ్రమ కాలము ఈ లోకమంతటి కూడా ప్రజ్ఞ గ్రంథకర్త ద్వారా బయలుపరచబడుతున్నటువంటి సంగతులు అవి, దేవుని ద్వారా బయలుపరచబడిన సంగతులు. కనుక ఎప్పటి నుంచో యెహెజ్కేలు కాలం నుంచి, దానియేలు కాలం నుంచి దాయబడినటువంటి దేవుని యొక్క మర్మాలు లోకం మీదకి రాబోతున్నటువంటి శ్రమంతా కూడా లోకమంతటి కూడా తెలియజేయబడుతుంది. అందుకని ఈ సువార్త మనం ప్రకటించాలా, అందుకని మనం ఈ సువార్త ప్రకటించాలా. కనుక లోకమంతటి మీదకి రాబోతున్న ఈ శ్రమలు ఇప్పగలిగేటువంటి యోగ్యుడు వెళ్ళి ఆ పుస్తకాన్ని పట్టుకోగానే చూడండి ఎంత జాయ్ఫుల్ సంగీతం మనకి అక్కడ వినపడతా ఉంటుందో. చూడండి ఒకసారి 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకునేటప్పుడు ఆ 4 జీవులు వీణులను ధూపద్రవ్యములతో నిన్న సువర్ణ పాత్రలు పట్టుకుని ఏమన్నా ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలి పడరి. అయ్యా నీవు మాత్రమే యోగ్యుడు, నీవు మాత్రమే దానిని విప్పగలిగినట్టు వాడు అని చెప్పి
దోపు పాత్రలు వేణులు పట్టుకుని వారి యొక్క స్తుతిని ప్రారంభించిన దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక మొదలు పెట్టేసరి చూడండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ఇప్పుడు ఎగిడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడేవారును ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుతురు. సో వీఆర్ గోయింగ్ టు రూల్ దిస్ ఎర్త్. ఈ ప్రజలందరూ కూడా నీ చేత కొనబడి వారు, ప్రతి ప్రజలు ప్రతి భాషలో ఉన్న వారు అందరూ కూడా కొన్నటువంటి ఓ దేవా, వారు భూమిని ఏలబోతున్నారని చెప్పి క్రొత్త పాట. సింగ్ టు ద లార్డ్ ఎ న్యూ సాంగ్. కీర్తన గ్రంథంలో ఎక్కడ చూసినప్పుడు కూడా ఈ మాటలు మనకు కనబడతాయి. యెహోవాకు ఒక క్రొత్త కీర్తన పాడాలి. ఏ మేలు పొందుకున్నప్పుడు కూడా ఒక క్రొత్త కీర్తన పాడాలా. ఏ యొక్క మర్సీ కొరకు మనం ప్రార్థించినప్పుడు కూడా ఒక క్రొత్త కీర్తన పాడాలా. అది కీర్తన గ్రంథం అంతా కూడా మనకు కనబడుతూ ఉంటది. సో సింగ్ టు ద లార్డ్ ఎ న్యూ సాంగ్. ఎప్పుడైతే ఒక కొత్త ఈవెంట్ ఇక్కడ జరుగుతుందో, ప్రభు వారు వెళ్ళి తండ్రి చేతిలో నుంచి ఆ యొక్క జీవ గ్రంథాన్ని తీసుకున్నాడు, ఆ యొక్క 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని తీసుకున్నాడు. వెంటనే వీరు ధూపార్పణలు తీసేసుకున్నారు, వేణులు తీసేసుకున్నారు, స్తుతి మొదలు పెట్టారు. ఎలాంటి స్తుతి? 4 రకాల స్తుతి. 2 నిమిషాలు అవదలే, కొద్ది మాటలు నేను తెలియజేసి దీన్ని ముగించేస్తాను. ముందుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద మ్యూజిక్. ఎలాంటి మ్యూజిక్ అంటే మ్యూజిక్ ఇన్ హెవెన్. పరలోకమందు ఉన్నటువంటి సంగీతం ఇది. పరలోకమందు ఉన్నటువంటి సంగీతం. ఏమి సంగీతం అని అంటే ఏ న్యూ సాంగ్, ఏ న్యూ సాంగ్. ఈ రోజున మనందరికి కూడా తెలిసిన వారు ఎవరున్నారంటే చాలా మంది కీబోర్డ్ ప్లేయర్స్ ఉన్నారు. తర్వాత చాలా మంది గిటారిస్టులు ఉన్నారు, డ్రమ్మర్స్ ఉన్నారు, ఫ్లూటిస్టులు ఉన్నారు. మేము 1990లో మా నేటివ్ చర్చ్ ఫిలాసఫీలో ఉన్నటువంటి చర్చ్, దానికి ఎప్పుడూ మన అలెగ్జాండర్ దొర గారు 1890లో దానికి ఫౌండేషన్ వేసి స్థాపించారు. 1890 1990కి అది సెంటనరీ కింద లెక్క అనమాట. సో బిల్డింగ్ వాజ్ ఎ స్కూల్ బిల్డింగ్. చర్చ్ కట్టలేదు అప్పటికి. ఆ స్కూల్ బిల్డింగ్ లోనే స్టార్ట్ చేస్తారు. స్కూల్ కమ్ చర్చ్ గా ఒక 70-80 ఇయర్స్ అది రన్ అవుతూనే వచ్చింది అంటిల్ 1965లో అది డెడికేషన్ చేయాలి కానీ, బట్ ఇట్ వాజ్ డెడికేటెడ్ 1967 బై ద రైట్ రెవరెండ్ ఎన్డి ఆనందరావు సామ్యుల్ తండ్రి గారు. సో చర్చ్ వైజ్ గా వస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 25-27 ఇయర్స్ చర్చ్. బట్ స్థాపించినటువంటి రోజు వస్తే ఇట్ ఈస్ 100 ఇయర్స్. సో సెంటనరీ సెలబ్రేషన్స్ మనం చేయాలి అంటే స్కూల్ సెపరేట్ చేసి చర్చ్ కట్టుకుని ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ లో 27 ఇయర్స్ అవుతుంది అనమాట. సో ఏదేమైనప్పుడు కూడా సెంటనరీ సెలబ్రేట్ చేయాలని ఒక నిర్ణయం, దాంతో అది స్టార్ట్ చేశారు. మంచి ప్లాన్ చేశారు. అప్పుడే కుముద్ బెన్ జోషి మనకి గవర్నర్ గా ఆమెను పిలుద్దాం, ఎందుకంటే బైబిల్ మిషన్ వాళ్ళు మీటింగ్లు పిలిచారు, మనం కూడా పిలుద్దాం అన్నారు. ఇవన్నీ కుదరవులే అనుకున్నారు. మొత్తానికి ఒక 3 days సెలబ్రేషన్ చేశారు. దానిలో ఒక రోజు సెలబ్రేషన్ ఆల్ ద క్రిస్టియన్ ఏమనాలా మ్యూజిషియన్స్ ని పిలిపించారు. డాక్టర్ బిఆర్ ప్రతాప్ కుమార్ గారు, బండి బాలసుందరం గారు అబ్బాయి. ఆయన అప్పుడు ఈహెచ్సిలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు. 80 నుంచి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈహెచ్సి వాళ్ళు. సో మన బాలరాజుని, ఇంకొక ఆయన ఎవరు మన సంగీతాలు అంటే వస్తాడు, మన చర్చెస్కి వచ్చాడు. ఈయన లెఫ్ట్ హ్యాండ్ తో వేస్తాడు కీబోర్డ్, ఆయన పెద్ద ఆయన మన చర్చెస్ కూడా వచ్చాడు ఈ మధ్య ప్రోగ్రామ్ చేయడానికి. ఆయన్ని తర్వాత ఫ్లూటిస్ట్ చాలా పెద్దోళ్ళు ఇలా అందరూ పిలిచి ఒక రాజరత్నం గారు, గంట రాజరత్నం గారు వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద 3 days ప్రోగ్రామ్. సో ఆ రోజు పర్టికులర్ గా సంగీతం దానిలో రియల్లీ వండర్డ్ అనమాట. ఎందుకంటే టీవీ ఆర్టిస్టులుగా ఉన్నవాళ్ళు, మ్యూజిషియన్స్ గా ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వీళ్ళందరితోటి ఆ యొక్క సంగీత విభావాలు జరుగుతుంటే అన్ని క్రిస్టియన్ సాంగ్స్. ఈ యొక్క గంట రాజరత్నం గారు మ్యూజిక్ డైరెక్టర్, ఇంకొక చిన్న ఆయన ఉన్నాడు కీబోర్డ్ ప్లేయర్. 9th class లోనే ఆయన రికార్డింగ్ మీద. వీళ్ళందరి పేర్లు ఇదివరకు పొద్దాక ఆ పేర్లు గుర్తు పెట్టుకునేది, ఇప్పుడు ఆరాధన గుర్తు రాలేదు. కానీ వీళ్ళందరితో కలిసి ఒక మంచి సంగతి చేస్తే వి ఫెల్ట్ దట్ వి వర్ ఇన్ ద హెవెన్. జస్ట్ వి వర్ ఇన్ ద హెవెన్. ఆ నైట్ అంతా కూడా ఆ మ్యూజిక్ వింటూ ఉంటే హెవెన్ లో ఉన్నట్టుగా అనిపించింది అన్నమాట. 1990లో ఐ వాజ్ ద ఫ్రెష్ పాస్టర్ బై దట్ టైం. 1990లో ఉండేటప్పటికి అంత గొప్ప సంగీతం. సో ఈ రోజున మనం ఎంతో మందిని సంగీత కళాకారులు చూస్తున్నాం. ఎన్నో ఆడియోలు, ఎన్నో వీడియోలు, ఎన్నో కాన్సర్ట్స్ మనం వింటున్నాం.
కానీ ఎవ్వరూ నేర్చుకొని ఎవ్వరు వినని ఒక కొత్త పాట పాడటమే ఈ దేవదూతల యొక్క లక్షణం అనే దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ అంట విశ్వము ఎన్నడూ విననటువంటి గొప్ప పాట పాడారట. విశ్వము, ప్రకృతి కానీ, జీవులన్నీ కానీ, ప్రజలందరూ కానీ ఎవరు విననేటువంటి ఒక క్రొత్త పాట. ఈ కీర్తన ద్వారా ఏం అర్థమైందంటే హెవెన్ ఈస్ ద హోమ్ ల్యాండ్ ఆఫ్ మ్యూజిక్. ఇది మీరు అందరూ నోట్ చేసుకోండి. హెవెన్ ఈస్ ద హోమ్ ల్యాండ్ ఆఫ్ మ్యూజిక్. మ్యూజిక్ పుట్టినది పరలోక రాజ్యంలో. మీరు మ్యూట్ చేయండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి సార్, మ్యూట్ చేయండి. శాంతకుమారి గారు మ్యూట్ చేయాలా? వద్దులే. ఇక సంగీతం ఆ మాటని మళ్ళీ చెప్తుంది చూడండి. హెవెన్ ఈజ్ ద హోమ్ ల్యాండ్ ఆఫ్ మ్యూజిక్. పరలోకమే ఈ యొక్క మ్యూజిక్ కి కేంద్ర స్థానం. ఎందుకో తెలుసా? ఆ యొక్క పరలోకములో సంగీత విభాగంలో ఉండిన వాడు ఎవడో తెలుసా? లూసిఫర్. ఈ యొక్క సంగీతానికి పెద్ద దేవదూత మిఖాయేలు ఎలా సైన్యాధిపతి, గాబ్రియెల్ ఎలా మెసెంజరు, ఈయన మ్యూజిక్ కి వాడు అక్కడి నుంచి పడద్రోయబడిన వాడై ఉన్నాడు. వాడు తీసుకొచ్చి కాపీ కొట్టాడు. ఇప్పుడు కాపీ కొట్టిన మ్యూజిక్స్ అన్ని కూడా ఎవడి అంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుని సంగీతం. అది పరలోక రాజ్యంలో మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని చెప్పాలి. ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు మ్యూజిక్ కి ప్రారంభము హెవెన్, భూమి మీద కాదండి. ఆయన విద్వాంసుడు, ఈయన విద్వాంసుడు, ఆయన కచేరీ, ఈయన కచేరీ, ఆయన సంగీతం అని చెప్పి మనం తెలుగు భాషలో చాలా వింటున్నాం. ఇట్స్ నాట్ ద భూమి మీద ఏ మనుషుడు కాదు ఈ సంగీతం. సంగీతానికి పుట్టుక పరలోక రాజ్యం, దేవదూతలు, పరిశుద్ధుల యొక్క వీణులు, వాయిద్యాలు మాత్రమే అనేది ఈ రాత్రి మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యము. కనుక లూసిఫర్ ప్రధాన దూతగా ఉండి పాడేటువంటి వాడు పడద్రోయబడినప్పుడు వాడు భూమి మీదకి తెచ్చుకున్నాడు ఈ మ్యూజిక్. వాడిని అడ్డు పెట్టుకుని పాడుతున్నారు వీళ్ళందరూ. వాడిని అడ్డు పెట్టుకుని నేర్చుకునేటువంటి సంగీతం ఏది? వాడి ద్వారా వచ్చినటువంటి సంగీతం ఏది? కనుక ఏ సంగీతంలో, తెలుగు సంగీతంలో, కర్ణాటక సంగీతంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్ని కూడా ఆ హైందవ దేవుళ్ళ పేర్లతో ఉన్నటువంటి స్థుతులే కనబడుతుంది. ఒకవేళ బీయింగ్ ఏ క్రిస్టియన్ నేను సంగీతం నేర్చుకున్నట్టు వెళ్ళినప్పుడు కూడా ఏం చెప్పాలా? అంటాడు అనమాట వాడు. సరి మా గరి సరి గరి స, దానికి ఒక హిందూ పదం ఉంటుంది. ఆ దేవుడి పేరు మనం పలకాలన్నమాట. సో వాడు మ్యూజిక్ కాపీ కొట్టుకొచ్చి ఇక్కడ నేర్పించుకుంటే వాడి దగ్గర తిరిగి మళ్ళీ మనం నేర్చుకుంటున్నాం. వాడి దగ్గర తిరిగి మనం సంగీత కచేరీలు నేర్చుకుంటాం, పాడవలసిన. ఏమని తప్పదండి, సంగీతం నేర్చుకుంటాం, పదాలని పలకాల్సిందే కదా అంటున్నాం. సో మన క్రిస్టియన్ రైటర్స్ లో కూడా మంచి మంచి సంగీతం చూడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఎంతమంది మంచి సంగీత జ్ఞానం ఉన్నవారు రాశారు అప్పట్లో. ప్రతి వారు కూడా ఆ రాగం ఏంటి, దాని యొక్క తాళం ఏంటి అనేది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో మనం చూడగలం. సో వీటిలో నుంచి వచ్చిన వాడిని మన సంగీతం నుంచి మరలా కాపీలు కొడుతున్నారు. ఆల్ ద ఇంగ్లీష్ హిమ్స్ నుంచి ట్యూన్స్ కాపీ కొట్టేశారు జనాలు. ఇది మీరు అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. వీళ్ళంతటికి వీళ్ళు పుట్టి రాలా. సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కర్ణాటక సంగీతం నుంచి రాలేదు. ఆల్ ద మ్యూజిక్ ఈజ్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ హిమ్స్. మనం పాడుకునేటువంటి పాటల నుంచి, ఐజాక్ న్యూటన్ రాసిన పాటల నుంచి, ఈయన రాసిన పాటని అమేజింగ్ గ్రేస్, వాట్ యు ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. సో ఆల్ దీస్ సాంగ్స్ కాపీ కొట్టేసి దాన్ని కొంచెం ఇటు మూవ్ చేసి రాసినటువంటి సంగీతాలు. ఏదో కొద్ది పాటలు మనవి ఉంటే దీనిలోంచి కూడా కొడతాడు. ఒక భక్తుడికి ఉంటాయి కదా మనలో కొంచెం మేమేదో ఆర్థడాక్స్ అనుకుంటారు కదా, దానిలో ఒక ఆయన అంటాడు, నాగిన మ్యూజిక్ వేయకూడదు, అది సైతాన్. దాన్ని అరే సైతాన్ అక్కుండి తెచ్చుకున్న దేవుని మ్యూజిక్ అది ఆడిది కాదు అది అన్నాడు ఇంకో పెద్ద ఆయన. సో ఎవరిదండి నాగిన్ మ్యూజిక్? మ్యూజిక్ అంటే ఎవరిది? మ్యూజిక్ అంటేనే దేవుడిది. వీడు దేవుడి దగ్గర నుంచి తెచ్చుకుని వీడు కాపీ అందించాడు. ఇక్కడ వీళ్ళు నాగిన్ మ్యూజిక్ కొడుతున్నారు. ఆ నాగిన్ మ్యూజిక్ కొడితే మనం ఏమనుకుంటాం అంటే ఇది సైతాన్ మ్యూజిక్ అంటున్నాం. ఆడికి ఎక్కడిది మ్యూజిక్? వాడిది కాదు అది. దేవుడిని స్తుతించేటట్టుగా దేవుడు వాడికి ఇచ్చిన జ్ఞానాన్ని ఇక్కడ భూమి మీద కాపీ కొట్టించాడు తప్ప వాడిది కూడా కాదు అది. సో ఇట్ ఇస్ నాట్ ద సాటన్స్ మ్యూజిక్, ఇట్స్ ద గాడ్స్ మ్యూజిక్. వాడు కాపీ కొట్టుకొచ్చి ఇక్కడ అందించాడు. అక్కడి వరకు మనం ఆపేద్దాం. సో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4 జీవుల యొక్క స్థుతి చూడండి. 8వ వచనం మనం చూద్దాం. 8వ వచనం 4 జీవులు. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులు వీణులు ధూప ద్రవ్యాలు తీసుకున్నటువంటి విధానం. కనుక ఈ ఇద్దరిని కూడా చూద్దాం. ఎవరెవరు?
4 జీవులు 24 పెద్దల యొక్క మరి విశ్వమంతటి యొక్క సంగీతాన్ని ఒక్కసారి 2 మాటల్లో చెప్పేస్తాను. 8వ వచనంలో 11వ వచనం మనం చూస్తే పెద్దలను ఆవరించిన దూతలు, 18వ వచనంలో పరలోక భూలోక సముద్రంలో ప్రతి జీవి అందరూ కలిసి పాడినటువంటి పాట. అప్పుడు మనం పాడినటువంటి కిందకి వచ్చేటువంటి కింద 4 జీవులు పాడుతున్నారు, 24 పెద్దలు పెడుతున్నారు. విశ్వం అంతటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాట పాడుతున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క 4 జీవులు 24 పెద్దలు మరి ముఖ్యంగా పరలోక భూలోక సముద్రంలో ప్రతి జీవి కూడా కలిసి పాడుతున్నారు. సో ఎవ్రీ క్రియేటెడ్ క్రీచర్ ఈ యొక్క స్తుతి పాడుతున్నారు. పెద్దలు ఏం చేశారంట? వీణలను తీసుకున్నారు. దూతలు ఏం చేశారు? 24 జీవులు దూతలు తీసుకున్నారు, గోల్డెన్ బౌల్స్ తీసుకున్నారు. వారి యొక్క ప్రార్థన, మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు కూడా వారితో కలిసి ఎటువంటి ధూప ద్రవ్యాలు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఒక క్రొత్త కీర్తన పాడారు. ఈ పాట ఎవరు కూడా భూమి మీద ఇంతవరకు పాడనటువంటి పాట. సో 24 పెద్దలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముద్రలు ఇప్పుడు ఒక యోగ్యుడవు నీవే, ద సాక్రిఫిషియల్ ఎమాన్సిపేటింగ్ డెత్. ఎవరు చేశారు? మనిషి కుమారుడు అనేకుల పాపమునకు క్రయధనముగా తాను అప్పగించుకుంటాకు వచ్చాడు అని చెప్పి ఈ యొక్క తెలిసిన మరణాన్ని గురించి ప్రభువారు చెప్పుకుంటూ వచ్చారు. చెప్పిన మరణాన్ని గురించి ఆయన శిలువ మీద బలి అయ్యారు. ఆ మరణం ద్వారా మనకు కలిగినటువంటి యొక్క విమోచన అంతటిని కూడా చూస్తే ఈ యొక్క సాంగ్ ఆఫ్ ఆల్ క్రియేషన్ మనం చూస్తాం. ఎక్కడెక్కడ అన్నాడంటే పరలోకములోను, భూమి మీదను, భూమి క్రింద, సముద్రములోను అంటాడు. సముద్రంలో, షియోలో లేదు. ఎందుకు షియోలో లేదు అని అంటే కీర్తనకారుడు అంటాడు కదా, ప్రభువా ఈ యొక్క షియోలో మన్ను నిన్ను స్తుతిస్తుందా? మేము చచ్చిపోతే నీకు పాటలు పాడతామా? మేము బ్రతుకుంటేను కదా నీకు పాటలు పాడేది. ఏం పాట పాడాలా? ప్రతిసారి కూడా మేలు పొందుకున్న ప్రతిసారి కూడా విజ్ఞాపన చేసే ప్రతిసారి కూడా ఒక క్రొత్త కీర్తన మనం పాడాలి. ఎందుకంటే సజీవులే కదా, సజీవులే. మృతులు నిన్ను స్తుతించలేరు, మను నిన్ను స్తుతించలేదు. షియోల్లో పాటలు మనం వెళ్ళేటువంటి భూమి గర్భంలో మనం లేకపోయే వరకు ఇక మనకి ఏం పని లేదు. అక్కడ ఏమైనా పాటలు పాడాలంటే, ఏమైనా స్తుతించాలంటే, ఏమైనా వాక్యం చెప్పాలంటే, ఏమైనా వాక్యం ధ్యానించాలంటే ఇదే సమయం. భూమిలోకి వెళ్ళిన తర్వాత మరల కడబోరం రోగే వరకు నువ్వు మౌనుడివై ఉంటావు. అక్కడ దేవుని స్తుతించలేవు. సో ఉన్నటువంటి షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్ లో దేవుని స్తుతించు, దేవునికి పాటలు పాడు, క్రొత్త పాటలు పాడు. ప్రతి మేలును బట్టి కూడా దేవునికి క్రొత్త కీర్తన పాడి దేవుని స్తుతించవలసినటువంటి అవసరంతో ఉన్నది. దేవుని ఎలా స్తుతించారు? ప్రభువా మమ్మల్ని విమోచించిన వాడు నీవే కదా, సర్వ జనములలోండి, సకల ప్రజల్లోండి, సకల భాషల్లో నుండి ఒక జనములను కొనుక్కుని మమ్మల్ని అందరినీ కూడా రాజులుగా, యాజకులుగా చేసుకున్నావు గనక నీకు వందనాలు అని చెప్పి వారు పాడారట. ఏం పాడారని చూడండి, మరొకసారి చెప్తాను. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలో మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు, మనుషుల కొరకు మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులను చేస్తే కనుక వారు భూలోకమును ఏలుదురని ఒక క్రొత్త కీర్తన వారు పాడిరి. 2వ పాట ఏం పాడుతున్నారు చూడండి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పి వింటిని. అంతటా పరలోకమందును, భూమి ఎందును, భూమి కిందను, సముద్రంలో ప్రతి సృష్టం అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసుడైన వానికి గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావము యుగయుగములు కలుగును గాక అంటున్నాడు. కనుక 3 types ఆఫ్ సింగింగ్ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4 జీవుల యొక్క స్తుతి, 24 పెద్దల యొక్క స్తుతి, సర్వ సృష్టి యొక్క స్తుతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు మీరు అందరూ కలిసి దేవుని స్తుతించారు ఏకకంఠంతో అంటే ఎదుగో ముద్రలు విప్పబడినవి. ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడైనటువంటి యేసు వారి ఆ యొక్క కార్యాన్ని చేస్తున్నందుకు మేము దేవుని స్తుతించామంటున్నారు. ఆ స్తుతిని జ్ఞాపకం చేసుకున్నాం. మనం రాబోయేటువంటి శ్రమల కాలంలో ఎలాంటి శ్రమలు ఈ గ్రంథంలో బయలుపరచబడినవి అనేది మనం ధ్యానం చేసుకుందాం. కనుక స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం అంటాడు దేవుడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. మన యథార్థవంతం అయితే స్తుతి చేస్తా ఉంటాం. స్తుతి చేయండి, స్తుతి చేయండి, స్తుతి చేయండి. పగలు రాత్రి మానక దేవునికి స్తుతి చేయండి, దేవుని మహింపరచండి. పరలోక రాజ్య వారసత్వంలో యుగయుగములు ఆయనతో ఉండి ఆ యొక్క బ్యూటిఫుల్ మ్యూజిక్ మనం వినేటువంటి ఆ యొక్క అంతస్తులో దేవుని మహింపరచుకోడు మనం కొనసాగులాగా. సాధు సుందర్ సింగ్ భక్తుడు చెప్తూ ఉంటాడు, లేదంటే జనకన్ గారు కూడా చెప్తూ ఉంటాడు. ఈ వెళ్తూ ఉంటే ఆల్ దిస్ గ్రూప్, ఒక సపోజ్ ఒక చైనీస్ గ్రూప్ ఉంది అనుకున్న, వాళ్ళు ఎలా ఉంటారు మనకు తెలియదు, కానీ
ఒక భాషలో. సో ఆల్ ద సేవ్డ్ పీపుల్ ఇన్ ద చైనీస్ విల్ స్టాండ్ టుగెదర్ అండ్ దే విల్ స్టార్ట్ సింగింగ్ ఇన్ చైనీస్. ఇంకొక భాషలో వెళ్ళే వాళ్ళందరూ చూస్తే జర్మన్స్ అందరు కూడి అక్కడ ఒక చోట జర్మన్ భాషలో. కనుక అందరూ కలుస్తూ ఉంటారు, ఆ రిలేషన్స్ ఏముండవు, అందరూ దేవుని స్తుతిస్తుంటారు. కానీ అప్పుడప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం భాష, దాన్ని కూడా స్తుతిస్తూ ఉంటారట. సో అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరన్నా పాటలు పాడతారేమో, మనకు నచ్చినటువంటి పాటలు పాడతారేమో మన సమాజం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వారితో కలిసి యుగ యుగములు దేవుని స్తుతించేటువంటి గొప్ప భాగ్యం దేవుడు నీకు నాకు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. ఇది చాప్టర్ వైజ్ చెప్పేస్తున్నా గనక కొంచెం లెంగ్తీ మెసేజ్ అవుతుంది. దయచేసి నాతో కోఆపరేట్ చేయండి. లేదంటే 2-3 రోజులు చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క అధ్యాయం 2-3 రోజులు చెప్పాల్సి వస్తుంది. 2-3 రోజులు చెప్తే ఇంకొక నెల దాటిపోతుంది. కనుక త్వరలో దీన్ని ముగించడానికి నేను ఇష్టపడుతున్నా. సో అనదర్ 14-15 days లో దీన్ని మనం ముగించేసుకుందాం. అంతవరకు మీరు నాతో ఓపికగా ఏకీభించాలని కోరుతూ వందనాలు తెలియజేస్తూ ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. నేను కూడా దీన్ని ముగించేస్తాను. అందరినీ కలిపి అన్ని విషయాలు, సిక్కు లిస్ట్ ఏం పెట్టొద్దు, అందరూ సిక్ అయినటువంటి వారు, స్వస్థపడినటువంటి వారు, మనందరికి కలిపి ఒక్క చిన్న ప్రార్థన చేయండి, ముగించేద్దాం. ఎవరైనా చేయొచ్చండి. ఇట్ ఇస్ ఓపెన్ టు ఆల్. ఎవరైనా సరే ముందుకు వచ్చి త్వరగా చేయండి. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నా నాకు తెలియట్లా. చేయమంటారా? చూద్దాం ఎవరైనా చేస్తారని చూద్దాం. ఓకేనా? అమ్మా చేయండి, చేసేయండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రాలు నాయన. మరి ఈ ప్రార్థనలు మొదలుపెట్టి ఆయన నేటి జన్మకు 40 రోజులు జరిగింది నా తండ్రి. ఈ 40 రోజులు కూడా నాయన ఎటువంటి ఆటంకము లేకోకుండా నాయన మేమందరము కూడా ఎంతో జాగ్రత్తగా నాయన భక్తి శ్రద్ధలతో నాయన వాక్య వినుటకు నాయన మీరు మాకు చూపిన కృప కొరకు మీకు వందనాలు ప్రభా. బైబిల్ గ్రంథమునందు 40 అంకెకు నాయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన్నావు ప్రభా. మీరు శ్రమలు పడింది 40 రోజులు. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి వచ్చి అక్కడ ఉన్నది 40 రోజులు. అటు రీతిగానే ప్రభా ఈనాడు నా తండ్రి మరి 40 రోజులు ముగించుకుని మేము మరి అయ్యగారు ఈనాడు చెప్పిన వర్తమానాన్ని బట్టి మీకు లెక్కలేనని స్థుతులు చెప్తున్నాను ప్రభా. అయ్యా మరి మీ ఆత్మని ఇచ్చిన తండ్రి నోటిని బుర్రగా చేసుకుని ప్రభా ఎంతో ధారాళంగా నా ప్రభా నీ బిడ్డ నాయన నీ వాక్యాన్ని మేము మాకు ఎత్తుతూ ఉంటుండగా నా తండ్రి నాయన సాతానుడు మాలో నుండి ఆ వాక్యాన్ని దొంగిలించుకోకుండా ఫలించి అభివృద్ధి చెందే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. కనికరమ గల రాజా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మా ఆలస్యం చర్చ అంతటి అన్ని కుటుంబాలు మీ పాదంలో తీసుకొస్తున్నాను ప్రభా. మరి కరోనా బారిన పడి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తండ్రి సంతోషంతో ఉంటుండగా నా తండ్రి వారందరినీ నాయన మీ సిలువ రక్త దారాల కిందకు తీసుకొస్తున్నాను ప్రభా. వారందరినీ శుద్ధి చేయండి, కడగండి, పరిపూర్ణమైన ఆరోగ్యము దీర్ఘాయుష్ను దయచేయండి ప్రభు. నీరసము నీరసత్వం లేకోకుండా చేయండి ప్రభా. అయా నీకు నాయన మరి నిండారుగా నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము, వారు పడిన శ్రమను మర్చిపోయి బాధను మర్చిపోయి సంతోషంతో ఆర్భాటంతో నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. ఇంకా నువ్వు ఎక్కడన్నా నాయన కొంచెం ఇబ్బందులు ఉంటే గనక వాటిని కూడా యేసు నామంలో కొట్టివేసి వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా నా ప్రభా మరి తండ్రి కుటుంబాలన్నింటినీ దీవించండి ప్రభా. మరి వాక్యం చెప్తున్న అయ్యగారికి నా తండ్రి మీరు ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి. ఇచ్చిన నాయన మరి ఇరువురు బిడ్డలను బట్టి నా తండ్రి మీకు వందనాలు తెలుస్తున్నాను. కుమారుడు కుటుంబాన్ని కట్టారు, ఫలింప చేయండి ప్రభా. కుమార్తె విషయంలో కూడా నిండైన మెండైన దీవులు మీరు కుమ్మరించబోతున్నారని నేను నమ్ముతున్నాను ప్రభా. అమ్మగారికి ఇచ్చిన ఆత్మను బట్టి ప్రభా మీకు వందనాలు ప్రభా. ఆ కుటుంబాన్ని మీ నాయన మీ కౌగిట్లో భద్రపరిచి నా తండ్రి క్షేమంగా ఉంచుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి చిన్నయ్య గారిని కూడా మీకు సమర్పిస్తున్నాను ప్రభా. మరి ఆదివారం నాడు నాయన కిషోరయ్య గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నూరంతల ఆత్మతో బిడ్డను అభిషేకించమని వేడుకుంటున్నాను ప్రభా. మరి ఆ చిన్న యాక్సిడెంట్ విషయంలో మీరు ఎక్కలు చాపి నా తండ్రి బిడ్డలను కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ భక్తులైన వారిని నువ్వు ఎన్నడూ ఇడిచిపెట్టు నా తండ్రి. అయ్యా మరి ఆదివారం వాక్యం చెప్పడానికి చర్చకు వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ముందు వెనకల ప్రక్కల వాహనాలకు ఆవరించి ఉండండి. వాక్యం చెప్పేటప్పుడు మీరు తోడుగా ఉండండి. సంఘంలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వరుస దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరెవరు ఏ అక్కర్లో ఉన్నారో, ఏ అవసరంలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఈ కరోనానే కాకోకుండా నా ప్రభా ఇతర అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ వారందరినీ కూడా నా తండ్రి నాయన మీ రక్తంతో మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి.
నాయన మీకే వందనాలు ప్రభా. యవన బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి, వృద్ధులు ఉన్నారు ప్రభా. వారి వారి పరిస్థితులను బట్టి వారికి కావాల్సిన సమస్తాన్ని మీరు అనుగ్రహించండి. వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు నా తండ్రి నాయన, మరి వివాహమై గర్భిణీలు లేక ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భిణీలతో ఉండి నాయన ప్రసూతి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సుఖమైన ప్రసూతిని దయచేయండి ప్రభా. ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు ప్రభా. వ్రాత పరీక్షలు రాసి ఉత్తీర్ణత కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉత్తీర్ణత నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వస్తున్నాను ఆయన నిండైన దీవులను ఆయన బిడ్డల మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. మా చర్చ చుట్టూ మీ దేవదూతలను కావలి ఉంచండి ప్రభా. మరి ముఖ్యంగా నా తండ్రి ఇంకా ఈ ప్రకటన గ్రంథం పూర్తి అయ్యేసరికి ప్రభా నాయన మరి ఏ పరిస్థితుల్లో ఉన్న బిడ్డలైనా నా తండ్రి ఆయన భయము భక్తి కలిగిన ప్రభా నాయన నిన్ను వెంబడించే బిడ్డలుగాను, నిన్ను తెలుసుకుని నా తండ్రి ఇంకనూ మెండైన దీవులను పొందుకునే బిడ్డలుగాను దయచేయండి ప్రభా నా తండ్రి యేసయ్య. మరి మా ఆలోచనలు ఎరిగిన దేవుడు నా తండ్రి నాయన నీ చిత్త ప్రకారం నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని నాయన మేము ఆరాధించే వారిగా, మీ అందు భయము భక్తి కలిగే వారిగా నాయన మీ మార్గాల్లో నడిచే వారిగా మమ్మల్ని అందరినీ ఉంచండి ప్రభా. ఒక ప్రత్యేకమైన మరి ఆలస్యం చర్చలకి ఒక ప్రత్యేకత మీరు ఇచ్చున్నారు ప్రభా. అది మేము ఎన్నడూ దాటిపోకుండా నా తండ్రి మా చర్చలోని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాను ప్రభా నాయన. మరి మేము మానవులు ప్రభా ఏదో ఒక విషయంలో ఎప్పుడో నాయన తప్పిపోతూ ఉంటాము నా తండ్రి. అయ్యా అడ్డు బిడ్డలు నా తండ్రి మీరు క్షమించండి నాయన. అయ్యా తండ్రి స్తోత్రం 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 ప్రభా. ఆయాసకరమైన మార్గాలు ఉంటే గనక తీసుకోండి ప్రభా. మా అంతటికి మేము మానవులను తీసుకోలేము నా తండ్రి. ఉంటాము నాయన. ఇశ్రాయేలు జనాంగం కూడా నిన్నెంతగానో ఆయాసపరిచారు ప్రభా. చిన్నప్పటికీ నా తండ్రి వారికి మెరుగైన ఈ మన్నాను కురిపించావు ప్రభా. రాత్రి నుండి నీళ్ళు ఇచ్చావు. నీ బిడ్డల మీద నువ్వు ఎప్పుడు ఆయాసపడలేదు ప్రభా. ఎప్పటికప్పుడు నీ బిడ్డలే నిన్ను నాయన ఆయాసపరిచిన ఆయన మార్గాలు తప్పినా ప్రభా. ఎన్నో ఇబ్బందులు పడ్డారు కానీ నా తండ్రి నువ్వు ఎప్పుడు ప్రేమించే దేవుడివే నా తండ్రి. ప్రతి ఒక్కరూ వాస్తవాలు తెలుసుకుని నా తండ్రి మంచేదో చెడేదో తెలుసుకుని నా ప్రభా నీ మేలులు పొందుకునే బిడ్డలుగానే ఉంచండి తండ్రి. నీ శాపానికి గురయ్యే బిడ్డలుగా ఎవరిని ఉంచొద్దు ప్రభా. ఇప్పుడు అనారోగ్య పరిస్థితి నుండి, కరోనా బారి నుండి బయటపడిన ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి నిండారుగా దీవించండి. ఆయుష్ను ఆరోగ్యం ఇవ్వండి. ఆయా వారి బిడ్డలు నా తండ్రి దీవించండి. ఆయన మరి తాడువే అంటున్నారు ప్రభా. అది నాయన ఆదిలోనే దాన్ని అంతం చేసేసి పడేసి పసి బిడ్డల మీదకి ఏమి రానికోకుండా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. దయగల రాజ్యానికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. ఇప్పటికి చాలా తగ్గింది అనుకుంటున్నారు ప్రభా. అయా నాయన ఇంకను నా తండ్రి మేము నా ప్రభా ఇదంతా ఈ కరోనాని ప్రభా మీ బలిష్టమైన పాదము కింద పాతాళానికి అనగదొక్కేయండి ప్రభా. అయ్యా మేమందరం ఆలయంలో కూడి నాయన మిమ్మల్ని ప్రార్థించుకునే భాగ్యాన్ని త్వరలోనే మాకు దయచేస్తారని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా మరి ఆలయంలోకి వస్తే ఎంతో సంతోషం నాయన, ఎంతో నాయన దేవుడితో మేము మాట్లాడుకుంటున్నామన్నా నా తండ్రి ఒక అనుభూతి నా ప్రభా. అయ్యా నా తండ్రి అటువంటి రోజులు నా తండ్రి త్వరలోనే తీసుకురమ్మని ఇప్పుడు వరకు నాయన మరి చేసిన ప్రార్థనలన్నిటి ఇన్ని రోజులు జరిగిన ప్రార్థనలన్నింటినీ మీరు అంగీకరించి నాయన ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేశారు. నేను ఎగ్జామ్ రాసిన బిడ్డలందరినీ కూడా నాయన మీరు ఆత్మతో నింపి రావిచ్చారు నా ప్రభా. దయతో నా తండ్రి ఆయన మరి నేను రాయలేకపోయాను తండ్రి. అయ్యా యేసయ్యా మరి అయ్య గారికి ప్రభా మీరు ఇచ్చిన ఆత్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి ప్రభా ఆయన ఈ గ్రంథం నా తండ్రి ప్రకటన గ్రంథం అయ్యే లోపు ప్రభా మేమందరం కూడా నా తండ్రి నీలో ఇంకను ఎదుగుటకు సహాయం చేసి మా కుటుంబాలన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరు మిమ్మల్ని బ్రతిమలాడి ఏడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. బాబు గారు మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి. సుధీర్ బాబు గారు అయ్యగారు చిన్న ప్రార్థన చేయండి, ముగించేద్దాం. ప్రేమగల మా తండ్రి దగ్గర మా ప్రభా ఇంతవరకు మీరు మాతో 40 రోజులు ఉన్న స్తోత్రం 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 స్తోత్రం. మరి అనారోగ్యం పెట్టున్నారో ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే అనారోగ్యం స్వస్థపడి ఉన్నారో వారిని స్వస్థత కలిగించండి. ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారో ప్రభావ మీ యొక్క రాజ్యానికి చేరి ఉన్నారో వారందరూ ఆత్మశాంతి కలిగించండి. విడిచి వెళ్ళిన కుటుంబాలకు దీవెన ఆదరణ కలుగజేయండి నా తండ్రి. మరి ప్రభావ వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మా యొక్క పాస్టర్ గారు అయ్య గారికి నా తండ్రి మరి ప్రభావ మంచి జ్ఞానాన్ని దయచేసి మంచిగా మాకు
వినసొంపుగా భరించగలుగుతూ సహాయం తెచ్చండి నాయన. మరి ఇంకా నా తండ్రి మాకు ఏది అవసరం సహాయం తెచ్చండి ప్రభా. మరి ముఖ్యంగా నన్ను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి ప్రభా ఈ రోజు నేను ఎంతో అస్వస్థతకు గురయ్యున్నాను నా తండ్రి. మరి ప్రభా అయినప్పటికీ ప్రభావ మీరు నాకు తోడుగా ఉండి నా తండ్రి. మరి ప్రభా నన్ను నిలబెట్టి ఈ యొక్క జూమ్ యాప్ లో ప్రభావ ఆయన స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం 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 ముందుగానే చెప్పుకున్నాం అనుకున్నాను. స్తోత్రం వారి ప్రార్థన స్టార్ట్ చేసి చెప్పలేకపోయినదైతే క్షమించున్నా ప్రభా. వారి వ్యక్తిగత ప్రార్థనలో కానీ జూమ్ యాప్ లో పాల్గొనే ప్రతి ఒక్క కుటుంబం కూడా నా గురించి ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించున్నాను. అదే విధంగా నా తండ్రి మరి ప్రభా నాయన ఇంకా ఎవరైతే ప్రభా అనారోగ్య పెట్టున్నారో వారందరూ కూడా ఆరోగ్యం దయచండి. ఆయన కేవలం ప్రభా కరోనా వల్ల కాదు నా తండ్రి మరి ప్రభా ఏ వ్యాధులతో బాధపడుతున్నారో చెప్పలేనటువంటి బాధలో బాధపడుతున్నారో వారందరూ కూడా నాయన స్వస్థత కలుగజేసి ఆదరణ కలుగజేసి వారిని ప్రభా నిలబెట్టండి నా తండ్రి. త్వరగా ప్రభా నాయన మా యొక్క నాయన మరి ప్రభా సంఘ కార్యక్రమాలన్నీ కూడా ప్రభా ఆన్లైన్ లో కాకుండా అందరం కలుసుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుచుకునే భాగ్యం త్వరలో మీరు మాకు అనుగ్రహించండి. ఈ చిన్న ప్రార్థన త్వరలో మా ప్రభుని కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన మా దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ సాయంకాలం వేళ ఇటు రీతిలో నేను స్తుతించి గణపరిచేటువంటి భాగ్యాన్ని మా కొరకు దయచేసేందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి ఆశీర్వించండి. 40 దినాలు మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. మరి కొనసాగి ఈ యొక్క జూమ్ మీటింగ్ నాయన మరి యొక్క ప్రకటన గ్రంథం పూర్తి చేయాలనే ఆలోచనలు మేము ఉన్నాం. రోజుకొక అధ్యాయం చొప్పున ప్రభా త్వరగా దాన్ని ముగించుకోవడానికి ఇష్టపడతాం కనుక ఇప్పటి వరకు తోడైన దేవా మరి 7వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు కూడా నాయన ఉన్నటువంటి దినములన్నింటిలో కూడా నాయన ఈ రోజుకొక అధ్యాయాన్ని మేము పూర్తి చేసుకుని నాయన వరకు కొంతవరకైనా దాన్ని నేర్చుకునేటువంటి భాగ్యాన్ని మా అందరి కొరకు దయచేయమని ఇదిగో ఈరోజు బాబు గారు అస్వస్థగా ఉన్నారని ఇప్పుడే ప్రార్థనలు మేము విని ఉన్నాం కనుక మేము మా సంఘం వారి కొరకు ప్రార్థించేటువంటి స్థితిని తద్వారా వారు స్వస్థ పొందుకుని సంపూర్ణ పొందుకునే స్థితిని మీరు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సంపూర్ణ నీ దీవెనలకు మా సంఘం అంతటిని ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న వారందరినీ ప్రత్యేకంగా ఎల్ఎం సుధీర్ బాబు గారిని అప్పగించుకుంటూ యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా యందు నా హనీడు మాకు దయచేయము, మా ఇంట్లో అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలోని తేక దృష్టిని తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకందరికి తోడై ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి. తిరిగి రేపు సాయంత్రం 6 గంటలకు కలుసుకుందాం. మరి వందనాలమ్మా పాస్టర్ గారు వందనాలండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ శాంత కుమారి గారు వందనాలండి. ఆంటీ ప్రమిలాంటి మీకు వందనాలు. శాంత కుమారి గారు వందనాలు. బాబు గారు వందనాలు. వందనాలండి. ఆంటీ ప్రమిలాంటి వందనాలు. విశ్వరాజ్ గారు వందనాలు. విశ్రాంతం గారు వందనాలు. ఆమ్లత్ గారు వందనాలు. విజయ్ కుమారి గారు వందనాలండి. వందనాలు సార్. ఈశ్వరయ్య గారు వందనాలండి. నమస్తే అండి. కిషోరయ్య గారు వందనాలు. అమ్మ కవిత గారు వందనాలు. జాన్ వందనాలమ్మా. ఓకే సరే, ఈరోజు గుడ్ నైట్. రేపు కలుసుకుందాం అందరం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.